వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో తోనపర్తి కోదండరామ శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన బేసిక్గా అడ్వకేట్ అయినప్పటికీ భగవద్గీత మీద చాలా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసి విశ్లేషించి ప్రజలకి ఈజీగా అర్థమయ్యేటట్టు ఏ విధంగా భగవద్గీతను అర్థం చేసుకోవాలనే విషయాలపై స్టడీ చేస్తున్నారు. నమస్తే సార్. నమస్కారం. శ్రీధర్ గారు, ఇప్పుడు భగవద్గీత అంటే ఈ మధ్య కొంత ఇది నడుస్తుంది ఏంటి, బైబిల్ భగవద్గీత ఈ రెండింటి మధ్య కొంతమంది రెఫరెన్స్ తీసుకొని కొన్ని కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తున్నారు. అదొకటి. ఫస్ట్ నుంచి చూస్తే భగవద్గీతని ఒకళ్ళేమో పొలిటికల్ సైన్స్ అంటారు, ఒకళ్ళేమో భగవద్గీత అంటే అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏకి సంబంధించి చాలా విషయాలు ఉంటాయి. కొంతమంది సైకాలజిస్టులేమో భగవద్గీత అంటే సైకాలజీకి సంబంధించి చాలా విషయాలు చెప్తుందని. అసలు భగవద్గీత అనేది ఒక సెపరేట్ గ్రంథమా, లేదంటే మహాభారతంలో ఇది ఒక పార్ట? ఇప్పుడు మోడర్న్ జనరేషన్ అనుకుంటున్నట్టు అసలు భగవద్గీతని ఏ విధంగా చూడాలి? భగవద్గీత భగవానుచే పాడబడిన గీత. గీత అంటే గానం అని. భగవద్గీత అని ఎందుకు వచ్చింది మీరు ఇందాక అడిగారు, చెప్పారు. ఇది ఎక్కడి నుంచి ఉద్భవించింది అంటే ద్రోణ పర్వం, భీష్మ పర్వంలో భగవద్గీత గురించి చెప్పబడింది. మార్గళి మాసంలో మొదటి అమావాస్య నాడు కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో 10 రోజుల వరకు చాలా గొప్ప యుద్ధం చేసిన వాడు భీష్మాచార్యుడు. అతడు సర్వసైనాధిపతి. పాండవుల దిక్కు ఉన్న సర్వసైనాధిపత్యాన్ని దృష్టద్యుమ్నుడు అనేవాడు, అంటే ద్రుపదుడి యొక్క పుత్రుడు, ద్రౌపది వాళ్ళ అన్న. ఒక పక్కన సర్వసైన్యాధిపత్యం వారు చేశారు. భీముడు, నకులుడు, ధర్మరాజు, అర్జునుడైతే ఈ యొక్క కథకి ముఖ్యమైన సేనాని. అంటే అతడి మీద నమ్మకంతో పాండవులు, వీరికి రథసారథ్యం చేసిన వాడు కృష్ణుడు. పక్కన కౌరవుల పక్షంలో చూసినప్పుడు ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు, చేకినాథుడు ఇత్యాది రాజులు, కర్ణుడు, తర్వాత శల్యుడు. ఈ ఇరుపక్షాల మధ్యలో జరిగిన యుద్ధం కురుక్షేత్ర సంగ్రామం. భగవద్గీత అనేది మహాభారతంలో ఒక అంతర్భాగం. 701 శ్లోకాలతోని వ్యాస భగవానుడి చేత మహాభారతంలో అది ఉన్నది. ఇది 11వ రోజు ఎందుకు వచ్చిందంటే భీష్ముడి యొక్క, అంటే అర్జునుడి యొక్క బాణధాటికి శిఖండిని అడ్డుపెట్టి, మరి భీష్ముడు కింద పడిన సమయంలో అంపశయ మీద ఉన్న విషయాన్ని ఎవరు చెప్పాడు? సంజయుడు. సంజయుడు ఎవరంటే ధృతరాష్ట్రుడి యొక్క మంత్రి. అతడికి వ్యాస భగవానుడు ఒక శక్తిని ఇచ్చాడు. ధృతరాష్ట్రుని అడిగాడు, అయ్యా యుద్ధం ఎట్లా ఆపలేకపోతున్నాడు, యుద్ధం ఏమో చూస్తావన్న కుతూహలం ఉందా అని అడిగాడు. అడిగినప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, ఈ హింసను నేను చూడలేను కానీ వింటాను అన్నాడు. వింటాను అంటే ఈ దివ్య దృష్టిని వ్యాస భగవానుడు అదృశ్య రూపం లోపల సంజయుడికి ఇచ్చినాడు. సంజయుడు ధృతరాష్ట్రుడి యొక్క మంత్రి. అతడు మొత్తం ఆ విషయం, అంటే వార్లో జరిగిన, యుద్ధంలో జరిగిన సర్వ విషయాలను తాను చూసి ధృతరాష్ట్రుడికి వినిపించేవాడు. ఈ 11వ రోజు వచ్చి తట్టుకోలేకపోయినాడు. కురువంశానికి కురువృద్ధుడు భీష్మాచార్యుడు, దేవవ్రతుడు, గాంగేయుడు ఇత్యాది నామాలతోని కురువంశాన్ని రక్షించినవాడు. అతడు కింద పడ్డామంటే అది గొప్ప విషయమే. అప్పుడు మొదట ఆ మాట చెప్పగానే ఈ మొత్తం భగవద్గీతలో మొదటి ప్రశ్న వచ్చింది ధృతరాష్ట్రుడి నుంచి. ఓకే. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మమకా పాండవశ్చైవ కిం కురువత్ సంజయ. ధర్మక్షేత్రం లోపల భీష్మాచార్యుడు పడిపోవడం ఏంటి? పాండవులు ధర్మానికి కట్టుబడిన వాళ్ళు, అంటే దుర్యోధనాథులు ధర్మానికి కట్టుబడనక్కర్లేదు, కానీ పాండవులు ధర్మానికి కట్టుబడిన వారు. ఇచ్చా మరణ వరప్రసాదితుడైన భీష్ముడు కింద పడ్డం ఏంటి? అందుకని మావారు, నావారు అయిన కౌరవసేన, పాండవసేన ఏం చేస్తుంది సంజయ అని ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం సంజయుడు
ఒక్కొక్క అంశంలో చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి భగవద్గీత అనేది 700 శ్లోకాలలో మొదటి ప్రశ్న ధృతరాష్ట్రుడి ద్వారా, 45 ప్రశ్నలు సంజయుడు చెప్పిన విషయాలు, 545 శ్లోకాలు భగవానుడు అర్జునుడికి విశదీపరిచిన తత్వజ్ఞానం. తత్వము, హితము, పురుషార్థమైన జ్ఞానం చెప్పిన విషయమే భగవద్గీత. భగవత్ అంటే భగవంతునిచే చెప్పబడిన గీత. కాబట్టి ఇక్కడ చెప్పిన వాడెవరు? శ్రీకృష్ణుడు. విన్నవాడు ఎవరు? పార్థుడు. గ్రథితం చేసిన వాడెవడు? వేదవ్యాసుడు. ఈ విషయాన్ని చెప్పిన వాడెవడు ధృతరాష్ట్రుడికి? సంజయుడు. సంజయుడు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 200 శ్లోకాస్ సంజయుడు చెప్పారు కదా. తర్వాత భగవానుడు 500 సంజయుడు 200 శ్లోకాస్ సంజయుడు చెప్పలేదు. సంజయుడు ఒక్కొక్క సమయంలో తాను ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. అంటే ధృతరాష్ట్రుడికి ఈ విధంగా చెప్పినాడు అని మాత్రమే చెప్తున్నాడు. సంజయుడు ఓన్లీ వాస్ క్యాప్చరింగ్ దట్ రియాలిటీ. అక్కడ జరుగుతున్న విషయాల్ని చేరవేసినాడు, అక్కడున్న మనోగతాల్ని మాత్రమే తెలియజేస్తున్నాడు. అంతేగాని సంజయుడికి ఈజ్ ఓన్లీ ఇన్ఫర్మేట్. ఒక రాజుకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అంటే సమాచారాన్ని ఇచ్చేంత వరకే చెప్తున్నాడు. అయితే మనం భగవద్గీత లోపల ఇందాక చెప్పాను, భగవంతుడు అని తెలిస్తేనే భగవద్గీతకు ఒక అర్థం వస్తుంది. భగవన్ అంటే అర్థము జ్ఞాన, శక్తి, వీర, తేజ, ఐశ్వర్యం. అంటే ఈ 6 గుణాలు, జ్ఞానము, శక్తి, వీర్యము, ఐశ్వర్యము, తేజస్సు అనే 6 గుణాలు ఎవరికైతే సంపూర్ణంగా ఉన్నదో వాడే భగవంతుడు అని వేదం చెప్పింది. వేదం కానీ ఉపనిషత్తులు కానీ చెప్పిందంటే భగవంతుడు అంటే ఎవరికి వారు భగవాన్ అని చెప్పుకుంటున్నారు. అది కాదు. భగవన్ అంటే ఈ గుణాలు ఎవరికైతే సంపూర్ణంగా ఉన్నవాడే భగవన్. అందుకనే మీరు భగవద్గీతలో చూసినప్పుడు భగవాను ఉవాచ అని ఒక పదం, అలాగే భగవాను ఉవాచ అని వస్తున్న కృష్ణ, గోవింద, మాధవ, మధుసూదన, హరిసూదన, కేశవ, అచ్యుత అనే పదాలని అర్జునుడు అలాగే సంజయుడు కూడా ఉపయోగించడం జరిగింది. అలాంటప్పుడు మనం చూడవలసింది అంటే మనం ఒక దూరదృష్టిలో ఉన్నప్పుడు ఒక విషయాన్ని తెలుసుకోవాలన్నప్పుడు అర్జునుడు కూడా సంబోధన ఏ విధంగా జరిగింది? పార్థ, పాండవ, మధ్యమ, ధనంజయ, తర్వాత కిరీటి, విజయ, ఫల్గుణ ఇట్లాంటి నామాలతోని అర్జునుడిని ప్రేరేపించడం జరిగింది. అయితే ఇందాక మీరు అన్నారు ఇది ఒక మానసిక విశ్లేషణ శాస్త్రమా, ఇది తత్వశాస్త్రమా, లేక ఇది ఒక రాజనీతిజ్ఞ శాస్త్రమా? రాజనీతిజ్ఞ శాస్త్రం అంటే ఇట్ ఈస్ ఎ పొలిటికల్ సైన్స్ ఉండాలి. పొలిటికల్ సైన్స్ అన్నప్పుడు రాజ్యాధికారాన్ని ఎలా దక్కించుకోవాలి, ఎవరు రాజ్యపాలన ఏ విధంగా చేయాలని రాజ్యాధికార శాస్త్రం. దట్ ఈస్ ది స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఇఫ్ ఇట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సైకాలజీ, సైకాలజీ యొక్క స్కోప్ ఏంటి? మనో విశ్లేషణ శాస్త్రం. ఇంకో విధంగా చూసినప్పుడు ఇది ఫిలాసఫీ అనాలి. ఫిలాసఫీ అన్నప్పుడు ఏంటి? తత్వశాస్త్రం. తత్వం అంటే వాట్ ఈస్ దట్, అది ఏమిటి అనే స్వరూపం చెప్పేది ఫిలాసఫీ కదా. మానసిక శాస్త్రమా? ఇంకోటి అన్నారు పరిపాలన శాస్త్రం. పరిపాలన అంటే ఏమిటి? వీటిలో ఏది తీసుకున్న ఫైనల్ ఎండ్ ఆఫ్ ద డే యూజ్ చేసేది మాత్రం క్రైసిస్ మేనేజ్మెంట్ అన్నట్లే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ మంది ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే చాలామంది స్కాలర్స్, చాలామంది తత్వ విషయంలో ఉన్నవారు అధునాతనమైన జీవన శైలికి అర్థమయ్యే విధంగా ఇది చెప్పడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి రిలేట్ చేయాలన్న ఉత్సాహంతో నా దృష్టిలో అక్కడ ఉన్న విషయం ఏంటంటే భగవానుడు చెప్పిన విషయము దేహము, ఆత్మ, కర్మ, జ్ఞానం, ధ్యానం. ఈ ధ్యానంతో పాటు ఏ విధమైన కర్మ ఫల సన్యాస యోగం,
ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం లోపల అతడు ఉపయోగించాడు. ఆ ఉపయోగించిన పదాలే అర్థం చేసుకుంటే కానీ మనం మోడర్న్ లాంగ్వేజ్లో ఉన్న దాంతో, ఇప్పుడు పీటర్ ఎఫ్ డ్రక్కర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ రచించారు. హి హస్ గివెన్ సమ్ ఇష్యూస్ ఆఫ్ మేనేజ్మెంట్. అంత మాత్రం చేత కెన్ యూ రిలేట్ ఇట్? ఇక్కడ చెప్పబడింది ఏంటంటే ఒక విషాద మనసులో ఉన్న యోధుడు, అర్జునుడు, పార్థుడు, పాల్గొనుడు మామూలు వాడ ఎవరితో యుద్ధం చేశాడు? తాను యుద్ధం చేసింది అంటే పలాక్షుడైన ఆ పరమశివుడితోని పాల్గొనుడు యుద్ధం చేసి పాశుపతాస్త్రాన్ని సాధించిన వాడు. వాడికి అక్కడ మోహం ఏంటి అంటే అతడు ఏమైనా పిరికివాడా? యోధాగ్రేసరుడు, ద్రోణాచార్యుడు అతడి ఆచార్యుడు. అలాగే గయోపాఖ్యానంలో సాక్షాత్ కృష్ణుడితోనే యుద్ధం చేసిన వాడు అర్జునుడు. అలాంటి వాడు యుద్ధ భూమిలో వచ్చి భయపడిపోయి ఒక మానసిక బాధకి లోనయ్యేంత అవసరం ఉందా? ఎవరిని అడిగినా సరే ఫస్ట్ చెప్పేది భగవద్గీత ఏ సందర్భంలో చెప్పబడింది అని అంటే ఎవరికైనా తెలుసు, ఈజీగానే చెప్తారు. అర్జునుడికి ధైర్యం నింపడం కోసం, ఈ విధంగా సైకలాజికల్ గా రెడీ చేయడం కోసం భగవంతుడు ఇలా చెప్పాడు, కృష్ణుడు ఇలా చెప్పాడు అని చెప్తారు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న రెఫరెన్సెస్ చూస్తూ ఉంటే దీనికి ఇంకేదో రీజన్ ఉంది. అసలు ఏ సందర్భంలో చెప్పబడి ఉంటుంది అనుకోవచ్చు? ఏ సందర్భంలో చెప్పబడింది అనేది సుస్పష్టంగా యుద్ధ సమయంలో చెప్పబడింది. సర్వ ఉపనిషత్తుల సారమైన అంటే భగవద్గీతను అర్థం చేసుకుంటే ముందర మనం ఒకటి అర్థం చేసుకోవాలి. భారతీయ సనాతన శాస్త్రానికి వెన్నుముక్క వేదం. వేదం అంటే సంహిత భాగం, అంటే మంత్రస్వరూపంగా ఉండే శబ్ద బ్రహ్మ శృతి చైల అన్నారు. ఏ విధంగా అయితే శబ్దం ఉందో ఆ శబ్దం భగవానుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల నుంచి వచ్చింది వేదం. వేదంలో నుంచి వచ్చినది బ్రాహ్మణం. బ్రాహ్మణం అంటే భక్తి పారవస్యం లోపల భగవత్ విషయంలో విచారం చేసే కర్మకాండను బ్రాహ్మణ అన్నారు. ఆ తర్వాత వచ్చేది తాత్విక పరమైన విచారం, అంటే ఒక సైన్స్ ఆఫ్ ఫిలాసఫీ. బ్రహ్మ విచారం, భగవంతుడు ఎలా ఉన్నాడు, వాడికి రూపం ఉన్నదా, వానికి స్వరూపం ఉన్నదా అని చెప్పింది కేన, ప్రశ్న, ముండుక, మాండుక్య ఇత్యాది ఉపనిషత్తులు ఉన్నాయే. ఈ ఉపనిషత్తులన్నీ కూడా వేదానికి శిరస్సు భాగం. అదే అనాలజీలో చూసినప్పుడు భగవద్గీత 18 అధ్యాయాల్లో ఉంది. 18 అధ్యాయాల లోపల షట్కము అంటారు. అంటే మొదట 6 షట్కములు అంటే 6 చాప్టర్స్, అధ్యాయాలు కర్మ గురించి చెప్పినాడు భగవానుడు. కర్మ అంటే ఏంటి? చేసే పని. 7 నుంచి 12 వరకు భక్తి సారం గురించి చెప్పినారు. ఎలా భక్తిని నువ్వు సాధించాలి అన్నాడు. 13 నుంచి 18 వరకు జ్ఞానం గురించి చెప్పినాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ తత్వాన్ని భగవానుడు అర్జునుడనే మిషతో, అర్జునుడనే వత్సం అంటే గోవత్సం లాగా తీసుకొని సర్వ ఉపనిషత్తులనే గోవుల నుంచి అమృతమైన ఆ సారాన్ని, తత్వాన్ని అర్జునుడనే మిషతో భగవద్గీత సారాన్ని విశ్వవ్యాప్తానికి అందించినాడు అన్నాడు. అందుకనే అర్జునుడెవరు? వత్స అంటే గోవు యొక్క బిడ్డ, దూడ, లేగ దూడ. ఆ లేగ దూడ పాలు తాగుతుంది, ఆవు దగ్గర నుంచి పాలు తాగుతుంది. ఎంతవరకు తాగుతుంది? కొద్ది వరకే తాగుతుంది. మిగతా పాలంతా ఏం కావాలి? ఇతరులకు ఉపయోగమైనట్టు అర్జునుడనే ఒక చేతన, సర్వచేతన ప్రాతినిధ్యం వహించిన అర్జునుడి మిషతో భగవానుడు ఉపనిషత్తుల్లో దాగిన సర్వ రహస్యాలను, మర్మాలను, కర్మ సిద్ధాంతాన్ని, భక్తి యొక్క భావాన్ని, జ్ఞానం యొక్క రహస్యాన్ని, పొందవలసిన అర్థాన్ని పురుషార్థాలు అంటారు. అంటే మనకి భారతీయ సనాతన శాస్త్రంలో మనం తెలుసుకోవాల్సింది అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షం. మొదటి పదం ఏంటి? ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ధర్మం అంటే ఏమిటి? ధరించున్నది, ధారణ చేయబడినది, ఈ విధమైన మార్గమని చెప్పబడింది. కాబట్టి ఎవరికైనా కూడా ఎన్ని వేదాలు, ఎన్ని శాస్త్రాలు, ఎన్ని విషయాలు తెలుసుకున్నా చిట్ట చివరికి వచ్చేది ఏంటంటే
పురుషార్థాలు, ధర్మ అర్థ కామ మోక్షం. కాబట్టి ధర్మపరమైన కురుక్షేత్రంలో ధర్మపరమైన యుద్ధం ద్వారా ధర్మపరమైన ధర్మ అర్థము అంటే ధనం. అది సంపద ఉండొచ్చు, శౌర్యం ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. కామ అంటే కోరిక. ఇక్కడ కోరిక అనేది ఏ విధమైన కోరిక అని భగవానుడు మధ్యలో వచ్చినప్పుడు ఒక్కొక్క అధ్యాయం లోపల కోరికని ఏదైతే శాస్త్రానుగుణమైన కోరిక ఉంటే మంచిది, కాబట్టి నన్ను పొందడానికి నీకు ఉండవలసింది నిష్కామమైన కర్మ అని, కర్మను ఎలా చెయ్యాలి అని చెప్పాడు. దీనివల్ల వచ్చేది ఏమిటి? భగవానుడు ఏం చేశాడంటే అర్జునుడు యొక్క మిషతో ఈ భగవద్గీత రహస్యాన్ని అర్థం చేసుకున్నంతనే రాబో ఫలం మోక్షం, మోక్షం అనే ఫలం గురించి కర్మ అనే బీజాన్ని నాటి అది ఒక వృక్షమై జ్ఞానం అనే ఒక పుష్పమై వచ్చే ఫలం మోక్షం. అందుకు గాను ఆ యుద్ధ సమయంలో అర్జునుడికి మాత్రమే చెప్పినాడు. ఎక్కడ చెప్పినాడంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఇంత యుద్ధం జరుగుతూ ఉంటే ఆ సందర్భంలో ఇది చెప్పడానికి ఎంతవరకు సమంజసంగా లేదనంటే పాజిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి అంటే ఒక చిన్న ప్రశ్న ఏంటంటే అండి, ఒకవేళ వ్యాస మహర్షి ఇతిహాసాల్లో గ్రంథాల్లో ఇతర గ్రంథాల్లో చెప్పిన అంశాలని మహాభారతంలో ప్రస్తుతం తెలియజేస్తూ దాన్ని ఒక పాఠంగా చెప్పాలి, అది ఈ సందర్భంలో చెప్తే బాగుంటుంది అని క్రోడీకరించి చెప్పింది అయి ఉండొచ్చు కదా. అలా ఉండడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే లక్ష సాపాద గ్రంథము మహాభారతం. మన పురాణ ఇతిహాస గ్రంథాలను చూసినప్పుడు ఏమవుతుందంటే ఒక స్తుతి, ఎవరి గురించి ఏ దేవత గురించి చేస్తున్న స్తుతి, గురు వందనం, ఆ తర్వాత స్కోప్ ఆఫ్ ది సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ ఎవరి గురించి రాయబడుతుంది, ఎన్ని చాప్టర్స్లో ఉంది అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి దేర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ ఇన్సర్టింగ్ దట్. నాకు మీరు చెప్పిన ప్రశ్న నాకేమర్థమైందంటే ఎవరైనా ఈ భగవద్గీతని మహాభారత యొక్క విషయం లోపల జొప్పించి ఉండొచ్చా అనేది ఇంకో విధంగా అడుగుతున్నారు. అలాంటి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఇట్ ఈజ్ నంబర్డ్. ఏ శ్లోకం నుంచి ఎక్కడ ఉందనేది మన గ్రంథాల లోపల చాలా సుస్పష్టంగా ఉంది. వ్యాస భగవానుడు వ్యాసం విష్ణు రూపాయ వ్యాసలే. వ్యాసుడు అంటే ఎవరు? సాక్షాత్తు భగవానుడైన విష్ణు స్వరూపం. అతడు చేసిన మేలు ఏమిటి అంటే అష్టాదశ పురాణాలను మన మొత్తం విశ్వవాళికి అందించినాడు. వేదం అనేది ఒక ధారగా ఉండేదాన్ని 4 వేదాలుగా విభజించినాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం. ఉపనిషత్తులన్నీ కూడా క్రోడీకరించినాడు. ఇంతటితో ఆగలేదు అతడు. ఉపనిషత్తులు వేదంలో ఉన్న సారమైన బ్రహ్మసూత్రాలను ఇచ్చినాడు. దానికి సంబంధించిన ఏమిచ్చాడు? భగవద్గీతను అందించినాడు. అయితే ఇది వ్యాప్తం కావడానికి మనము స్మరించుకోవాల్సింది శంకర భగవత్పాదుల్ని. భగవద్గీతలో అంతర్భాగమైన ఈ తాత్విక రహస్యాన్ని మొదట విశ్వవాళికి పరిచయం చేసినవాడు శంకర్ భగవత్. దీంట్లో ఉన్న ఈ తత్వం ఇంత గొప్పగా ఉందని చెప్పినవారు. తర్వాత వల్లభాచార్యులు, రామానుజాచార్యులు గీతాభాష్యం రచించి విశిష్టద్వైత భావజాలంలో రామానుజులు రాశారు. శంకర భగవత్పాదులు ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేశారంటే ఈ దేహభ్రాంతి వెళ్ళినాక కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల వెనక దాగి ఉన్న ఆత్మస్వరూపం తెలిసిన నాడు భగవంతుల్లో నీవు అంతర్భాగమైనావు అనే యొక్క దృష్టిలో అద్వైతం సాగింది. ద్వైతం ఏం చెప్పిందంటే ఓహో నీవు జీవుడవా, అతడు దేవుడు జీవుడు ఎప్పటికీ కలవలేరు అనేది ద్వైతం సాగింది. విశిష్టాద్వైతం యొక్క అర్థంలో ఏం చెప్పారంటే పరమాత్మ సర్వశేషి, ఈ విశ్వానికంతా కూడా అతడు సర్వశరీరి, అతని లోపల జడము అజడము అని 2 పదార్థాలు, అంటే చేతనుడు ఎవరికైతే కాన్షియస్నెస్ అంటారు. ఇంగ్లీష్లో కాన్షియస్నెస్ గురించి ఎక్కడుందని చాలామంది ప్రయత్నాలు చేస్తారు. చిత్ అచిత్ ఈశ్వర. చిత్ అంటే కాన్షియస్నెస్, అచిత్ అంటే జడం, ఈశ్వరుడి యొక్క శరీరానికి ఈ చిత్తు అచిత్తు
రెండు కూడా అతనిలో అంతర్భాగం అనే యొక్క దృష్టి లోపల వైష్ణవ సిద్ధాంతం వెళ్ళిపోయింది. కాబట్టి భగవద్గీతని ఎవరో అక్కడ చొప్పించి ఏదో సాధించాలని అంత భావము మన సనాతన ఋషి పరంపరలో అయితే లేదు. ప్లయగరిజము లేకపోతే కీపింగ్ సంథింగ్ ఇంటూ సమ్ అదర్ థింగ్ టు క్లెయిమ్ అనే అంత ద్రోహ చింతన మన ఆచార్యులకు కానీ ఋషి పరంపర వారికి లేదు. ఏది చెప్పినా సత్యమే చెప్పారు. ఒకవేళ బాగా మహాభారతాన్ని తీసుకోండి, వ్యాసుడి యొక్క జన్మ రహస్యాన్ని అంత సుస్పష్టంగా చెప్పాడు. అతడు ఎలాంటి పరిస్థితుల్లో పరాశరుడికిను సత్యవతికి కలిగిన ఆ క్షణమైన భావంలో ఒక యుగ పురుషుడు పుట్టబోతున్నాడు. కన్య అలాగే మీనదాసు యొక్క కలయిక లోపల కృష్ణ ద్వైపాయనుడు జన్మించబోతున్నాడని తన గురించి అలా రాసుకుంటారా? దట్ ఈస్ ది హానెస్టీ, దట్ ఈస్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ అవర్ సైన్స్ అండ్ సియర్స్. ఎవరెవరు జన్మ రహస్యం, దుర్యోధనుడు కానివ్వండి, ధృతరాష్ట్రుడు కానివ్వండి, శ్రీకృష్ణ భగవానుడు కానివ్వండి, పాండవులు 5 కానివ్వండి, దుర్యోధనాదులందరూ కానివ్వండి, ద్రోణుడు జన్మ గురించి కానివ్వండి, ద్రుపదుడి జన్మ గురించి కానివ్వండి, ద్రౌపది జన్మ గురించి కానీ ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ విత్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ. అక్కడ వారిని ఏదో చేయడానికో ఎవరినో ఏదో చేయడానికి చెప్పే అంత ఎక్స్టెంట్కి ఎక్స్ట్రీమిటీకి మన ఆచార్యులు మన పూర్వజనులు ఋషి పరంపర వాళ్ళు వెళ్ళలేదు. కాబట్టి మహాభారతం అంతా ఒక ఎంటిటీ అయితే ఒక ఎత్తు అందరికీ అర్థం చేసుకోవడానికి, అందులో భాగమైన భగవద్గీత విషయానికి వస్తే ఎన్నో రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నది సంస్కృతంలోనే. ఆ కాలంలో సంస్కృతం అనేది అందరికీ వచ్చి ఉండొచ్చు, కానీ ఇన్ని రకాల ఇంటర్ప్రిటేషన్స్ రావడానికి ఒక చిన్న శ్లోకంలో ఆ శ్లోకాన్నే కొన్ని వందల సార్లు వందల మంది కొన్ని వందల రకాలుగా దాన్ని విశ్లేషించడానికి కారణాలు ఏమై ఉంటాయి? ఇప్పుడు సంజయుడు చెప్పినది ఇక్కడ ఇంటర్ప్రిట్ అవుతున్నది ఇన్ని రకాలుగా, ఈ వేరియేషన్ ఎందుకు వచ్చిందంట? ఇప్పుడు లోకో భిన్న రుచి అనేది ఒక పదం విని ఉంటాం మనం. మనిషి ఎవరైనా వ్యక్తి వారికి ఉన్న అనుభవాలు, వారికి తెలిసిన స్నేహబంధాలు, వారు పెరిగిన వాతావరణం, వారికి లభించిన ఆచార్య కటాక్షం, తర్వాత భగవానుడి కటాక్షం వల్ల వారి దృష్టి వస్తుంది. ఒకే విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూడవచ్చు. ఒక దృష్టిని ఇప్పుడు నేను ఇలా చేయి పెట్టాను, ఇటు చేసినప్పుడు మీ హస్తం ఇలా కనిపిస్తుంది అనేది మీ దృష్టి, మీ దగ్గర నుంచి కనిపించినప్పుడు. నా దగ్గర నుంచి చూసినప్పుడు నా హస్తం యొక్క వెనుక భాగం కనిపిస్తుంది. మీ దగ్గర నుంచి మీరు చూసిన దృష్టి సబబే, నేను చెప్పిన దృష్టి సబబే. ఇక్కడ నుంచి చూసారనుకోండి, అప్పుడు రెండు కరెక్టే. అంటే ఆధ్యాత్మిక దృష్టి అనేది విహంగ వీక్షణం. ఆధ్యాత్మిక శాస్త్రంలో ఉన్న విషయాన్ని ఇతరత్ర దృష్టితో కొందరు భగవద్గీత ఈజ్ ఎటర్నల్ సైన్స్ అన్నారు, ఇట్ ఈజ్ ఏ సెలెస్టియల్ సాంగ్ అన్నారు, ఇట్ ఈస్ ఎ గోస్పల్ ఆఫ్ ది హ్యుమానిటీ అన్నాడు, ఇట్ ఈజ్ బ్లెస్డ్ విత్ బిబ్లికల్ విజ్డమ్ అన్నారు. ఎవరికి వారికి ఒక ఆవేశంలోనూ ఒక ఆలోచనలోనూ ఒక పరమాద్భుతమైన భావజాలంతో చూసినంత మాత్రాన మనం తప్పుగా తీసుకోకూడదు. ఎవరు ఎన్ని రకాలుగా విశ్లేషణ చేసినప్పటికీ అందరూ ఉపయోగపడుతుంది అని చెప్పిన వాళ్ళు అలా కాదు. ఇప్పుడు పాలు అనేది ఉందనుకోండి, పక్కన నీరు ఉందనుకోండి, పాలకున్న గుణం పాలకుంది, నీటికున్న గుణం నీటికుంది కదా. ఈ నీరుని పాలను కలిపామనుకోండి, ఒక దృష్టిలో చూసినప్పుడు మనం దాన్ని పాలంటామా నీరు అంటామా? కలిపినాక పాలే అంటాం. కానీ హంస మాత్రం కరెక్ట్. హంస ఒక్కటి పాలుని నీరుని వేరు చేయగలుగుతుంది కదా. అదేవిధంగా పరమహంసలైన ఆచార్యులు యోగానుయోగులు ఈ ప్రకృతి అంటే జడ పదార్థం, దాంట్లో ఉన్న ఆత్మ పదార్థాన్ని వేరు చేసే శక్తి వారికి ఉంటుంది. కాబట్టి ఇది సంస్కృతంలో ఉన్నది, అది సత్యం. సంస్కృతం అనేది దైవ భాష. మన షెడ్యూల్, మన రాజ్యాంగం లోపల ఎన్నో భాషల్లో సంస్కృతం కూడా ఉంది. ఇంతకు పూర్వం అంటే ఒక 5000 సంవత్సరాలకు పూర్వం ప్రతివాడు సంస్కృతం మాట్లాడేవాడు. అర్థశాస్త్రం రచించిన చాణక్యుడు నుంచి జ్యోతిష్య గ్రంథాలు రాసిన మహామహాయోగులు పరాశరుడు, వరాహమీరుడు,
భాస్కరాచార్యుడు వీళ్ళందరూ రాసింది సంస్కృతంలోనే కదా. సంస్కృతం అనేది దేవభాష, ఇంతకు పూర్వం ఉండేది. దానికి వ్యతిరేక్తంగా కొన్ని భాషా ఉద్యమాలు జరిగి ఉండవచ్చు. బుద్ధ భగవానుడు పాలీ లాంగ్వేజ్ లోపల భాషలో బుద్ధిజం గురించి రాయడం జరిగింది. మన దేశం లోపల దక్షిణ పదంలో ఉన్నవన్నీ కూడా ద్రావిడ భాషలని, వింధ్యా పర్వతాలకు అటుపైన ఉన్నాయని కూడా ఆర్యవ్రతం అని ఆర్య సంబంధమైన భాషలను ఉంది. వీటికన్నిటికి కూడా మూలము సంస్కృతం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మిడిల్ మధ్య, డెంట్ దంత, బ్రాత బ్రదర్, మాత మదర్ అంటే అర్థం ఏంటి? ఈవెన్ ఆంగ్లో సెక్సన్ లాంగ్వేజెస్ ఆర్ హ్యావింగ్ బేస్ ఫ్రమ్ సాంస్క్రిట్. ఓకే, సంస్కృతం అనేది సర్వ భాషలకి మూలం. అయితే సప్త సముద్రాలు సప్త దీవులు మధ్యలో ఉండగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అన్వయంలో ఒక మాండలికంలో తెలుసో తెలియకో భాష పుట్టింది. దేనికి పుట్టిన అక్షరాలు వావల్స్ అయితే కొన్ని ఉంటాయి కదా. ఇంగ్లీష్ లోపల A to Z వావల్స్ ఉన్నాయి కదా, IE, O అండ్ U. అలాగే ప్రతి భాష కూడా ఒక అక్షరమాలిక ఉంటుంది. క్షరము కానిదే అక్షరం. సంస్కృతం ఇవాళ కాదు, రాబో కొన్ని వేల సంవత్సరాలు కూడా ఉండేది అది. మన దేశంలో ఉన్న ఈ దుర్గతికి కారణం ఏంటంటే ఇంగ్లీష్కి ఇచ్చిన విలువని మనం సంస్కృతానికి ఇవ్వలేదు. ఇట్ వాజ్ ఎ డిజైన్ యాక్ట్ ఆఫ్ బ్రిటిష్. సంస్కృతం ఎప్పుడైతే గొప్పగా స్ట్రాంగ్గా ఉందో బ్రిటిష్ పెనిట్రేట్ చేయలేకపోయినారు. కాబట్టి ఇట్ వాజ్ ఎ క్యాల్కులేటెడ్ యాక్ట్. ఏ విధమైన క్యాల్కులేషన్ అంటే అసలు సంస్కృతం ఉండడం వల్లే కదా వీళ్ళకి గురు శిష్య పరంపర ఉంది. కీ టు అండర్స్టాండ్ ఆల్ విజ్డమ్, వేదిక్ విజ్డమ్ ఎక్కడుంది? సంస్కృత భాష తెలిస్తేనే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు భగవద్గీతని తీసుకోండి. ఇవాళ మహామహులందరూ ఎందరో మాట్లాడినా చెప్పినా భగవద్గీత యొక్క సారాన్ని పాటగా పాడవచ్చు. ఒక ప్రశ్న వేసామనుకోండి, ఆచార్య ఉపసన్నవ్య అంటే ఏంటి అని అడిగామనుకోండి, వెతకాల్సిందే. ఎందుకు ఇప్పుడు ఒక 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 దృష్టిలో చూసినప్పుడు సంస్కృత పదజాలం అర్థం కావాలి కదా. అది అర్థం కావాలంటే ఎలాగ అంత సులభంగా అర్థమవుతుందా? మనకున్న ఈ విషయంలో సంస్కృతం వస్తుందా రాదా అనేది 6 నెలలు ఎవరైనా కష్టపడితే సంస్కృతం రావచ్చు. కానీ ఫోకస్ ఆన్ భగవద్గీత పోతుంది కదా. దానివల్ల ఏమవుతుంది? నేర్చుకునే లోపలే మనకు వచ్చే అవాంతరం వల్ల మనం నేర్చుకోవట్లేదు. సంస్కృతం అనేది ఉగ్గుపాలతో భారతీయ పౌరులకి నేర్పించిన నాడు సర్వగ్రంథ రహస్యాలు సారాలు సర్వం వారికి బోధితమవుతుంది. కాబట్టి అప్పుడున్న పూర్వకాలంలో సంస్కృతం అనేది గురుకుల వ్యవస్థలో నేర్పించేవారు. ఇప్పుడు సంస్కృతం అనేది ఎక్స్ట్రా సబ్జెక్ట్, ఇంగ్లీష్ మాత్రం ప్రధానమైన సబ్జెక్ట్. ఇందాక చెప్పిన మిడిల్ దంట మాత పిత, దానికి ఆరిజిన్ ఈ సంస్కృతం. మనకున్న యాంగిల్ ఏంటి? సంస్కృతం అంటే ఏదో మార్కుల గురించి ఇంగ్లీష్లో రాసే ఒక సబ్జెక్ట్ లాగా టీచ్ చేయడం వల్ల వాళ్ళు మాత్రం కూడా దాని ఆరిజిన్ ఇస్ ఫ్రమ్ సాంస్క్రిట్. లాటిన్ ఎక్కడికి వెళ్ళలే, పుట్టింది. ఏ భాషకైనా మూలం అంటే వేదం పుట్టింది సంస్కృతంలో. సంస్కృతం నుంచే అంటే వేదం ఈజ్ ఫ్రెండ్లీ టు సంస్కృతం. కాబట్టి సంస్కృతంలో నుంచి ఇవన్నీ కూడా అయిందని చెప్పి రీసెర్చ్ చెప్తుంది. ఏదో నేనేదో సంస్కృతం గొప్పది అని చెప్పడానికి నేను చెప్పట్లేదు. దట్ ఈస్ వాట్ ది రీసెర్చ్. ఆల్గోరిథం, ఇప్పుడు కంప్యూటర్ ఆల్గోరిథమ్స్ ఏం చెప్తున్నాయి? అన్ని భాషలు ట్రై చేశారు. జపనీస్ భాషను ట్రై చేశారు, చైనీస్ మ్యాండరిన్ భాషను ట్రై చేశారు. నౌ లేటెస్ట్ కంప్యూటర్ ఇంజనీరింగ్ దీంట్లో ఉన్న సాఫ్ట్వేర్ టెక్నాలజీలు ఏంటంటే సాంస్క్రిట్ ఈజ్ ఫ్రెండ్లీ టు ఆల్ లాంగ్వేజెస్ అని వచ్చింది. అంటే మనం ఏదైనా చరిత్రని తొక్కేద్దామనో లేకపోతే దాన్ని మసిపూసి మారడికాయ చేద్దామనో దేర్ విల్ బి బ్యాక్లాష్. ఇది న్యాచురల్ బ్యాక్లాష్. ఎప్పుడైనా సత్యమేవ జయతే, దట్ ఈస్ ది ట్రూత్. మనం ఎక్కడ ఆగిపోయినామంటే మన చరిత్ర అంతా కూడా బ్రిటిష్ వాడు చరిత్ర. సిరాజుద్దౌలాని బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో పట్టాడు, అది మనకు పెద్ద అవసరమా? టిప్పు సుల్తాన్ ఇలా చేశాడు, ఈజ్ ఇట్ నెససరీ? అశోక వార్ గురించి భయపడిపోయి ఇదైపోయాడు.
సరే అంటే ఇట్స్ అ బయాస్డ్ హిస్టరీ. ముఘల్స్ చాలా గొప్పవారు, ముఘల్ డైనాసిటీ చాలా గొప్పది, హుమాయూన్కి ఇలా జరిగింది, షేర్షా సూరి ఇలా చేశాడు, తర్వాత ఔరంగజేబ్ వచ్చాడు, ఇన్ని కూలగొట్టాడు, ఇన్ని కొల్లగొట్టాడు, మాలిక్ కఫూర్ వచ్చాడు. దీనికి కట్వాంగుడు ఎవరు, దేవహృతి ఎవరు, కపిలవుడు ఎవరు, వేదవ్యాసుడు ఎవరు, ఆంజనేయుడు ఎవరు, విభీషణుడు ఎవరు, సుగ్రీవుడు ఎవరు, రాముడు ఎవరు, లక్ష్మణుడు ఎవరు, దశరథుడు ఎవరు అని ఏ రోజైనా మనం ఆలోచిస్తున్నాము? వేదవ్యాస భగవానుడు ఈజ్ ఇట్ పాసిబుల్ కొన్ని లక్షల శ్లోకాలని ఎంత విజ్డమ్ అంటే ఎంత భగవద్ వరప్రసాదితం ఉంటే అంత స్పష్టతతోనే రాయగలిగారు అంటే మనకి ఋషులు, మనకున్న పూర్వజనులు, వారు ఎందరో తప్పిస్తున్న నారద మహర్షి లాంటి వాడు నారద భక్తి సూత్రాలని ప్రపంచానికి ఇచ్చాడు. నారదుడు అంటే మనకు ఒక కామెడీ పీస్, పన్నగ శయన పంచగ నైనా నైనా అని చెప్పి సినిమాల్లో పెట్టి అతడు ఒక కామెడీ పీస్ లాగా చిత్రీకరించాడు. ఎప్పుడైతే నారదుడు వచ్చాడో మీరు చూడండి, మహాభారతాన్ని ఇనిషియేట్ చేసిన వాడు, రామాయణాన్ని ఇనిషియేట్ చేసిన వాడు కేవలం నారదుడే. తమసా నది తీరంలో ఉన్నవాడికి వాల్మీకి చెప్పి భగవానుడి యొక్క ఆదేశంగా చెప్పి సర్వ విషయము రసరమ్యమైన రామాయణాన్ని ఇగ్నైట్ చేసి ఒక వేద స్వరూపమైన రామాయణానికి కారణభూతుడైన నారదుడు. నారదుడు అంటేనే భక్తినిచ్చినవాడు. మహాభారతానికి కారణభూతుడైన వాడు కూడా నారదుడే. ఎందుకంటే రాజసూయ యజ్ఞంలో తండ్రి హరిశ్చంద్రుడు మాత్రం స్వర్గంలో ఉన్నాడు, పాండురాజు నరకంలో ఉన్నాడు. ఎందుకు అన్న ప్రశ్న నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఒక్కొక్క విషయం లోపల నారదుడు చేసిన ఇనిషియేషన్స్ మామూలు ఇనిషియేషన్స్ కాదు. ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు వస్తుందా మర్యాద? సంస్కృతం అనే భాష తెలిసినప్పుడు మనకు వస్తుంది. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరు ఏం చేశారంటే ఓ ఇంగ్లీష్ మ్యాన్ వచ్చాడు. ఇంగ్లీష్ మ్యాన్ వచ్చేసి ఓ పక్కన పాలు, ఆ పాలు ఒక రోజంతా పెట్టాడు. పెట్టినాక అది నెక్స్ట్ డే ఏమైంది, ఫర్మెంటేషన్ పెరిగింది. ఇప్పుడు నాలాంటి వాడిని పిలుచుకొని వచ్చాడు. నేను ఇప్పుడు వాళ్ళలాగానే నేను చెప్పాలి కదా. సో అడిగాడు, ఏంటి బాబు ఏమైంది ఇది అన్నాడు. దిస్ మిల్క్ ఓల్ నైట్ స్లీప్ దిస్ బికెమ్ కడ్ అన్నాడు. సో కొలవరి లాంగ్వేజ్ అంటే అక్కడ ఏముంది, వాడు చెప్పింది కరెక్టే. దిస్ మిల్క్ ఓల్ నైట్ స్లీప్ నెక్స్ట్ డే కడ్ అంటే ప్రతి భాషకి ఏముండాలి, ఒక నౌను, ప్రొనౌను, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్ ఉంటుంది. కాబట్టి సంస్కృతం అనేది ఒక గొప్ప భాష. ఏదైనా రివైవ్ కావాలి అంటే అప్పుడు ఇంటర్ప్రిటేషన్లు ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఏ సమాసంలో ఉపయోగించబడింది, ఇది ప్రథమ పురుషుడా ఉత్తమ పురుషుడా, ఆ పదాన్ని ఉపయోగించింది భూతకాలంలో ఉన్న, భవిష్యత్ కాలంలో ఉన్న, వర్తమాన కాలంలో ఉన్న. వ్యాకరణం, ఆ వ్యాకరణం కరెక్ట్గా వచ్చిందనుకోండి, వ్యాకరణం లోపల ఎవరు చెప్తున్నారు అనేది వస్తుంది. అప్పుడు చెప్పిన విషయం ఏంటో నెక్స్ట్ వస్తుంది. ఆ చెప్పిన విషయాన్ని బట్టి ఇంటర్ప్రిటేషన్స్ రాంగ్ అయ్యే ఛాన్స్ లేదు. అయితే భగవద్గీత విషయానికి వస్తే సంజయుడు యుద్ధంలో ఉన్నాడా, యుద్ధంలో ఉండి చూసి ఉన్నాడంటే 11 రోజుల వరకు మాత్రం అదృశ్య రూపంలో సంజయుడు యుద్ధంలో లేడు అనే ఒక వాదన ఉంది కదా, దాని గురించి ఎవరు వాదించడానికి? ఎవరు సైంటిస్టా, లేకపోతే స్పిరిచువలిస్టా, లేకపోతే కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని నచ్చని వారా? కంస చానూర మర్దనం చేసిన కృష్ణుడికి సంబంధించిన భగవద్గీతలో సంజయుడు లేడు అని చెప్పి ఎవరు కన్వీనెంట్కి వచ్చారు? కొందరు అంటారు తిక్కనామాచుడు భగవద్గీతని అసలు రాయలేదు, ఎందుకంటే ఎంతో చక్కగా రాసిన కవిత్రయం కదా వీళ్ళు రాసిన మహాభారతాన్ని తెలుగించినారు. తేట తెలుగు పదజాలంలో నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడ రాశారు. ఎర్రప్రగడ వారు మాత్రము అరణ్య పర్వాన్ని రాశారు. మిగతా మొదటి ఆది పర్వాన్ని సభాపర్వం వరకు నన్నయ్య రాశాడు. తర్వాత ఉన్న అంశాలన్నీ కూడా తిక్కన సోమయాజి
రచించారు. అతడు మహాభారతాన్ని రాయలేదు, భగవద్గీత గురించి టచ్ చేయలేదు. ఎందుకు టచ్ చేయలేదు? కాబట్టి దాంట్లో లేదనే అది కాదు అర్థం. అది ఏంటంటే సాహితీ పరులు చేసే చర్చ ఉండొచ్చు, లేకపోవచ్చు, ఆ రీసెర్చ్ మెటీరియల్ అది, వెదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్. కానీ భగవద్గీతను ఎందుకు అతను తెలుగులో రాయలేదు? అతను రాసిన భాష చాలా మటుకు గ్రాంధికం, శుద్ధమైన తెలుగు పదజాలను రాశారు. భగవద్గీతలో ఉన్న ఆ యొక్క రసరమ్యమైన ఆధ్యాత్మిక భావజాలాన్ని ముట్టుకోకూడదని చెప్పి రాశారు. అంతేగాని అదొక శాస్త్ర మర్యాద, భగవానుడి యొక్క భాష, దాని గురించి రాయలేదు. అంత మాత్రం చేత భగవద్గీత లేదని, తిక్కన్న గారు వదిలేశారు కాబట్టి భగవద్గీత ఎవరో జొప్పించారని, యుద్ధ సమయం లోపల అలా సమయం ఉంటుందా అని, సమయం లేదు కాబట్టి ఇప్పుడు ఎవరో తెలుసో తెలియకో కృష్ణ భక్తి అతిగా ఉన్నవారు దాన్ని జొప్పించినారని, కాబట్టి ఇది ఒక కృష్ణుడి యొక్క లీలలు కాబట్టి, ఇది విష్ణు లీల కాబట్టి, విష్ణుకి నారాయణుడు సంబంధం కాబట్టి వర్గం వారు మాత్రమే దీన్ని చొప్పించినారని అనే భావతలను తీసుకోవచ్చా? ఆయనే భగవాన్ ఉవాచ అంటారు. భగవాన్ ఉవాచ అని చెప్పి తనకు తానే తన విశ్వరూప సందర్శన అని చెప్పినప్పుడు ఒప్పుకొని సర్వదేవతలు ఎవరిని మీరు అంటే ప్రార్థన చేసినా మీకు రావాల్సిన సర్వము నేను వారి వారి ద్వారా మీకు అందజేస్తానని చెప్పిన పరమాత్మ ఈయన కాదు ఇంకోరు ఉన్నారని చెప్పే ఒక వర్గం యొక్క ఆలోచన ఏమిటి? నాకైతే అర్థం కాలేదు. ఏది ఎట్లా ఉందో ఇంటర్ప్రిటేషన్ ఏముంది వెన్ ఫ్యాక్ట్స్ ఆర్ క్లియర్. ఇప్పుడు వాస్తవం అనేది మనం చూసుకోవాలి, వాస్తవం ఉందా లేదా. భగవద్గీత అనేది మాతతో పోల్చారు. గీత మాత, మాత అంటే అమ్మ, అమ్మ యొక్క శీలాన్ని మనం శంకించవచ్చునా? దాన్ని అసలు మనం ప్రశ్నించవచ్చునా? వీడిని తండ్రి నాకు ఒప్పుకొని తీరాల్సిందే కదా కదా. అంటే మనం మన ఆధ్యాత్మిక శీల నిర్మాణానికి బీజాన్ని మనము పరమతాత్వికమైన భావజాలంతో పరిశోధనాత్మకమైన దృష్టితో దాన్ని మనం క్లౌడ్ చేసుకుంటున్నాం మన విజ్డమ్. అంటే మనకి రావాల్సిన సరైన విశ్వాసం, భగవానుడి మీద కలగాల్సిన విశ్వాసాన్ని కోల్పోతూ అనవసరమైన విషయాలలో మనం వీఆర్ గెటింగ్ ట్రాప్డ్. అందుకని ఇంటర్ప్రిటేషన్స్ ఏమన్నా ఉండొచ్చు, సరే, సమ్ స్కూల్స్ ఆఫ్ థాట్స్ నేను ఇందాక చెప్పాను. అద్వైత భావజాలంలో శంకర భగవత్పాదులు అద్వైత దృష్టిలోనే రాశారు, ఆత్మ పరమాత్మకి భిన్నము కాదు అని చెప్పినాడు. ద్వైత భావజాలం లోపల మధ్వ ఇత్యాదులు ఆత్మ వేరు పరమాత్మ వేరు ఎప్పటికీ కలవలేరన్నారు. విశిష్టద్వైత భావజాలంలో ఓహో ఇక్కడ చెప్పిన ఈ యొక్క లీలావిభూతిలో ఉన్న ఈ జీవుడు ఈ సంసారంలో పడి వాడు నానా బాధలు అనుభవించి భగవద్ నామ స్మరణ చేత అనన్య భక్తి చేత వాడికి ఒక మార్గం ఉన్నది, ఆ మార్గం లోపల నిత్య విభూతిలో శ్రీభూనా సమేతుడైన ఆ పరమపదనాథుడి యొక్క సేవ చేసే భాగ్యం ఈ జీవుడికి ఉన్నది అని విశిష్టద్వైతం చెప్పి ఉండవచ్చు కాక. అంత మాత్రం చేత తర్వాత చెప్పిన సిద్ధాంతాలన్నీ కూడా తప్పని మనం అనవచ్చునా? ఒకవేళ ఒక మాట చెప్పాలంటే డాన్ బ్రాడ్మ్యాన్ కొన్ని సెంచరీలు చేశాడు, ఆ తర్వాత గవాస్కర్ వచ్చి కొన్ని సెంచరీలు కొట్టాడు, ఇప్పుడు సచిన్ తెండూల్కర్ వచ్చారు. అంటే థీసిస్, యాంటీథీసిస్, సింథసిస్, దీన్ని ఫిలసాఫికల్ పరిభాషలో డైలెక్టిక్స్ అంటారు. డైలెక్టిక్స్ ఇస్ ది ఆరిజిన్, అంటే సంభాషణ, అంటే ఒక ప్రతిపాదించిందని సోక్రటీస్ అదే చేశాడు. వీధుల్లో పడ్డాడు సోక్రటీస్, నో దై సెల్ఫ్ అన్నాడు, వాట్ ఈస్ దట్ అని ఒక డిస్కషన్. దాని తర్వాత ప్లాటో దాన్ని ఫాలో అయ్యాడు, క్వశ్చనింగ్ మెథడాలజీ. దాన్ని ఎవరు ఫాలో అయ్యాడు? అరిస్టాటిల్ ఫాలో అయ్యాడు. అరిస్టాటిల్ వచ్చి ఒక విశ్వ విజేత కావాలని చెప్పి అలెగ్జాండర్ చెప్పాడు. అలెగ్జాండర్ ఈ భారతదేశానికి వచ్చి మొత్తం చేసి ఇలా వెళ్ళిపోయాడు. నేను పుట్టినప్పుడు ఏం తీసుకొని వెళ్ళలేదు, పోయేటప్పుడు ఏం తీసుకొని వెళ్ళట్లేదు అని ఒక సర్టిఫికేట్ ఇచ్చి వెళ్ళాడు. కానీ అక్కడి నుంచి మనకు యునాని వచ్చి ఉండొచ్చు, అది వేరే సంగతి. ఈ సంభాషణ, ఈ డైలెక్టిక్స్ ఉపనిషత్తులో ఉన్నది కదా. ఉపనిషత్తు అంటే ఏంటి? గురువు దగ్గర శిష్యుడు కూర్చొని చెప్పి అర్థం చేసుకొని బ్రహ్మ పదార్థ విచారమే కదా ఉపనిషత్తులో ఉంది. వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఈజ్ ప్రశ్నోపనిషత్. ప్రశ్న వెయ్యడము, శిష్యుడు సమాధానం చెప్పడం. కృష్ణుడు దీనికి సంబంధించిన క్వశ్చన్,
ఆ, ఎన్నో తాళపత్ర గ్రంథాలు కాలగర్భంలో కలిసిపోయినాయి. ఇన్ని వేల సంవత్సరాలు ఉండటం అనేది అసమంజసం. అయితే ఈ ఉపనిషత్తు ఈ ప్రక్రియ వల్ల ఇంకా ఈ గ్రంథాలు లేదంటే ఈ భగవద్గీత ఉందా? లేదు అని అంటే ఈ భగవద్గీతలో మొదటి నుంచి ఎన్ని అధ్యాయాలు ఉండేవి, ఇప్పుడున్న మనం చూస్తున్న అధ్యాయాలు, శ్లోకాలు, పద్యాలు మాత్రమే అప్పటి నుంచి కొనసాగుతూ వచ్చినాయి. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? ఉపనిషత్తులు కానీ వేదం కానీ అందుకనే శృతి. ఉపనిషత్తులు ఎప్పుడు కూడా ఉపనిషత్తులు కానీ వేదం కానీ లిఖితపూర్వకంగా లేదు. అంత శబ్ద మార్గం లోపల వినేవారు. చెవులు ఆకాశతత్వానికి మూలం. ఈ శబ్ద మార్గంలో విని ఈ చెవుల్లో నుంచి అలా వాణి వెళ్ళి హృదయ భాగంలో తిష్ఠితమై కంఠస్థమై హృదయస్థమై వారికి తరతరాలుగా ఉన్న ఆ జ్ఞానం ఆ విధంగా ఉండేది. ఆ తర్వాత తాళపత్ర గ్రంథాలు వచ్చాయి. దాంట్లోపల నిక్షిప్తం చేసిన గ్రంథాలు ఉన్నాయి. ఒక నేనైతే కొన్ని వీడియోలు చూశాను, అది ఎంతవరకు మనకి కన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడకూడదు. కొన్ని లక్షల తాళపత్ర గ్రంథాలు భారతీయ పురాణాలకు సంబంధించింది, అస్త్రశాస్త్రానికి సంబంధించింది, మిసైల్ టెక్నాలజీ, ఆయుర్వేదానికి సంబంధించి కొన్ని వేల గ్రంథాలను దాడి లోపల విధ్వంసం చేసి 3 సంవత్సరాల వరకు వాటిని దగ్ధం చేశారంట. 3 years వరకు అంత సంపద విధ్వంసం అయిపోయింది. అంత గొప్ప దేశం ఇది. మీరు మేల్కోటే అనే ప్రాంతం వినుంటే, మీరు బెంగళూరు నుంచి మైసూర్ దారిలో ఉంది. మేల్కోటే లోపల దేర్ ఇస్ ఎ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ లోపల అసలు తాళపత్ర గ్రంథాలు ఎట్లున్నాయో చూడొచ్చు. ఎప్పుడైనా వెళ్ళి మీరు తప్పకుండా చూడండి. కొన్ని లక్షల తాళపత్ర గ్రంథాలు, ఎవ్రీథింగ్ ఈజ్ డేటాబేస్లో అక్కడ ఉంది. అట్లా నలంద, తక్షశిల ఇత్యాది యూనివర్సిటీస్లో కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పటికీ మెసచ్యూట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ లేకపోతే ఏల్స్ లా స్కూల్ కానీ లేవు. ఇంకా ఒక 4-5 centuries లోపల ఏదో గుటన్బర్గ్ పుణ్యం అంటూ 4 printing ప్రెస్ కనుక్కొని అక్కడి నుంచి రాసుకున్న రాతను. ఆ టెక్నాలజీ ఇస్ రీప్లేస్ బై ఇంటర్నెట్ నౌ. అయితే మొత్తానికి భగవద్గీతలో ఎన్ని 18 అధ్యాయాలు ఉన్నాయి. దట్ ఈస్ ఇంటాక్ట్. నోబడీ కెన్ డిస్ప్యూట్ ఇట్. ఎవరు డిస్ప్యూట్ చేయడానికి లేదు. ఇంతకుముందే చెప్పాను. అది ఎక్కడికెళ్ళి ప్రారంభమవుతుంది, ఎక్కడ సమాప్తమవుతుందని చాలా సుస్పష్టంగా వ్యాస భగవానుడు ఇది చెప్పిన వాడు ఎవరు? భగవద్గీత కానీ ఏ విషయాన్నైనా కూడా మహాభారతంలో వస్తున్నప్పుడు జన్మేజయుడికి చెప్పబడుతుంది. జన్మేజయుడికి చెప్పబడుతున్న విషయాన్ని ఎవరు చెప్పాడు? సూత మహర్షి. సూత సౌనకాదులు. సూతుడు ఎవరు? వ్యాసుడి యొక్క శిష్యుడు, రోమహర్షుడు అని పేరు. అన్ని పురాణాలన్నిటి కూడా ఆ యొక్క జ్ఞానం అంటే ఆ ఉపదేశం చేసింది సూతుడికి వ్యాసుడు. కాబట్టి ఒకరు తప్పు చెప్పవచ్చు. తప్పు చెప్పగానే క్వశ్చన్ అవర్లోనూ నువ్వు తప్పు చెప్తున్నాను క్వశ్చన్ చేసినట్టు అక్కడ ఉన్నవారందరూ ఏం మామూలు కాదు కదా. అందరూ తపోనిధులే, అందరూ కూడా మహాజ్ఞానులే. మన దౌర్భాగ్యం ఏంటంటే మన సంస్కృతి మీద మర్యాదను మనం పోగొట్టుకోవడం వల్ల ఆ ధార, ఆ కంటిన్యూటీ మనం మిస్ అవుతున్నాం. కొన్ని కిలమ ఉండొచ్చు, కిలమైనా ఇప్పుడు కొన్ని మనం రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు కదా. ఆ ఒరిజినాలిటీ రాకపోయినా వీ కెన్ ఇమాజిన్. ఎందుకంటే వాక్కు రూపంలో ఉన్నదాన్ని కొన్ని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. అలాగే వేదం ఎన్నో విషయాల లోపల కిలమైపోయింది. ఇప్పుడు లభ్యమవుతున్న దాన్ని ఒక్క శ్లోకం చదివినా, ఒక్క జ్ఞానం తెలుసుకున్నా వీఆర్ సుపీరియర్ అని ప్రపంచానికి అర్థమవుతుంది కదా. ఒక చరక సంహిత వేదం కాకపోయినా ధనుర్వేదము, ఆయుర్వేదం కూడా వేదంలో ఉపాంగాలు. ఒక చరక సంహిత చెప్పిన జ్ఞానం మనం సరిగ్గా అర్థం చేసుకుంటే వాత పిత్త కఫ దోషం ఏ విధంగా సత్వ రజోతమో గుణాలు ఏ విధమైన పరిస్థితి వచ్చినప్పుడు మన శరీరంలో ఏమవుతుందని చెప్పేసిందిగా. ఇవాళ వచ్చి ఫ్లమ్, ఈ కాఫ్ తోని మోడర్న్ టెక్నాలజీలో చెప్తున్నాడు. ఇంతకుముందు కుండలిని శాస్త్రం లోపల అసలు ఏ నరం ఎక్కడ ఉంది, ఏ చక్రాలకి ఏ విధమైన కనెక్టివిటీలో నరము ఎలా కనెక్ట్ అయ్యిందని చెప్పి శాస్త్రం చెప్పింది. ఇప్పుడు న్యూరో సైన్స్ అని చెప్పి న్యూరో సెంటర్స్ అంటున్నారు. అది మనకు నచ్చుతుంది. నరము నర్వు ఒకటేగా. నరాలు, కుండలిని ఒక్కొక్క విధంగా ఏ విధంగా సర్వ శరీరానికి
యోగ శాస్త్రంలో చెప్పినారు. మీరేమంటున్నారు? మెడికల్ సైన్స్లో చెప్తున్నారు. మనస్సు అంటే వేది బ్రెయిన్ థింగ్స్. బ్రెయిన్ అంటే మెదడు. ఇట్ ఈస్ ఓన్లీ స్ట్రక్చర్. ఈ తలలో ఉన్న ఒక చిన్న ఒక మాంసపు ముద్ద. అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనసు. మైండ్ అన్నారు. ఈ సైకాలజీ లాంగ్వేజ్ చెప్పాలంటే మైండ్. ఇది ఈగో, సూపర్ ఈగో అన్నారు. సోషలాజికల్ సైన్స్లో ఈద్ అనేది వీడు అహం అన్నాడు, ఐ అన్నాడు. ఐ ఉన్నవాడు ఏమవుతున్నాడు. కాబట్టి ఈ జ్ఞానం ఎక్కడ పోలేదు. చక్కగా పాశ్చాత్య దేశానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ యూనివర్సిటీల్లో మన శాస్త్రాలను రీసెర్చ్ చేసి వాళ్ళు పేటెంట్ చేసుకొని మన నీమ్ ట్రీని, మన ఉన్న ఆలయ రహస్యాలని, మన దేశంలో ఉద్భవించిన వేద విజ్ఞాన సారాన్ని ప్యాటర్న్ చేసుకుంటున్నాం. మనం చూస్తూ ఉండడమే. మనం ఏంటంటే మన సైకాలజీ ఎట్లా అయిపోయిందంటే వాళ్ళే గ్రేటు, మనం కాదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో భగవద్గీత మోడర్న్ యువతకి ఏ విధంగా పనికొస్తుంది అనేది మనం తెలుసుకోవాలి కదా. యుద్ధ సమయంలో జరిగింది. మేనేజ్మెంట్ అంటే వాట్ ఈస్ ది మేనేజ్మెంట్? వార్ మేనేజ్మెంట్ కాదు అక్కడ. నీ శరీరము, నీ ఆత్మ, నీ మనసు, నీ బుద్ధి నిశ్చలమైన భావజాలంలో ఉండి నీ లక్ష్యాన్ని ఛేదించు అర్జున అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒక లేయర్డ్ ఫార్ములాలో భగవానుడు విషయాలు, ఇంద్రియాలు, ఈ ఇంద్రియాల లోపల రెండు భాగాలు. ఇంద్రియాలు కర్మేంద్రియాలు, రెండవది జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలన్నీ కూడా ఒక స్థితమై ఏం చేయాలి? మనసు ఆధీనంలో వచ్చిన నాడు, మనసులో నుంచి నిగ్రహం అయినప్పుడు నిశ్చయాత్మకమైన బుద్ధి, డిస్క్రిమినేటింగ్ మైండ్ అది వచ్చి నీ వెనుకున్న అహంకారాన్ని దాటి ఆ లోపల ఉన్న సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మని నువ్వు తెలుసుకో అని బోధించింది, శోధించింది భగవద్గీత. అయితే భగవద్గీత ఉద్దేశం ఏదైనప్పటికీ మీరు రెట్రోస్పెక్టివ్గా సెగ్రిగేట్ చేసి కర్మ అని, జ్ఞానం అని, భక్తి అని ఇలా ఎన్ని చేస్తున్నప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే జ్ఞానానికి బదులు భక్తి మూఢభక్తిగా మారి అందులో ఉన్న అర్థాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా అది చదివితే భక్తి వచ్చేస్తుంది, మోక్షం వస్తుంది అనే వాళ్ళు ఉన్నారు తప్పితే దాని నుంచి జ్ఞానం సంపాదిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటారు ఈ మోడర్న్ జనరేషన్? మనం ఎవరిని కూడా డోంట్ జడ్జ్ ది బుక్ బై ఇట్స్ కవర్. ఇప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో ఏదో చేయాలనే తపన, ఎవడో ఒకడు మొదటి మెట్టు అయితే వేయాలి. నేనైతే అది వస్తుందన్న తపంతో వాడు చేసిన కూడా నేను అప్రిషియేట్ చేస్తాను. అస్సలు ఆ పుస్తకం పూజలో గదిలో ఉండి ఎప్పటిగా ఇది భగవద్గీత ఆ కృష్ణుడు అంట అర్జునుడికి బోధించాడు అనే దానికన్నా వాళ్ళకి తోచిన విధంలో ఒక విశ్వాసాన్ని పెట్టుకోవడం వల్ల ఆ విశ్వాసమే వారిని రక్షిస్తుంది. ఈ రోజు కాకపోతే ఏ రోజైనా ఏదో ఒక రోజు ఆ భగవద్గీత వాళ్ళని పలకరిస్తుంది, వారి యొక్క ఆధ్యాత్మిక విషయాల లోపల జ్ఞాన ప్రబోధం చేస్తుంది. ఈ మూడింటికి చెప్పండి, భక్తి, కర్మ. అది అలా చెప్పాలి అంటే చూడండి, భక్తి ఒక్క మాటలో చెప్పాలనుకో, భక్తి అంటే ప్రేమ. ఇక్కడ ప్రేమ భౌతికపరమైన ప్రేమ కాదు, భగవంతుని పైన ఉన్న అనన్యమైన ప్రేమ. ఆ అన్య అంటే ఇతరమైన కాకుండా అన్కండిషనల్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అన్కండిషనల్, ఇట్ ఈస్ ఓన్లీ భగవాన్ ఈస్ దేర్, నన్ అదర్ థింగ్స్ ఆర్ దేర్. అంటే ఒక భగవానుడి మీద యు ఆర్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ గాడ్. అనన్య, అనన్య మీన్స్ నాట్ అదర్, ఓన్లీ దట్. వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ భగవన్. నీకు నీ బిడ్డ మీద ప్రేమ కంటే, నీ స్నేహితుల మీద ప్రేమ కంటే, నీ ప్రియురాలి మీద ప్రేమ కంటే ఉండవచ్చు కాక, ఆ ప్రేమ కంటే కూడాను నీకుండవలసిన ప్రేమ శాశ్వతుడైన, సత్యుడైన, నిత్యుడైన, పరమ శ్రేయోదాయుడైన, నిత్య దివ్య అప్రాకృత శరీరుడైన ఆ పరమాత్మ మీద నీ దృష్టి, అది అనన్య భక్తి. భగవంతుడి మీద ప్రేమ. భగవంతుడు తన కటాక్షం ఇవ్వాలి అనుకుంటే వాడిలో ఉన్న ఆ భావన ఎవరికి ఇస్తాడు? ఇప్పుడు మీరే నా కటాక్షం ఇవ్వాలనుకున్నారని అనుకుంటారు, నేను కొన్ని చర్యలు చేయాలి కదా.
నేను కొన్ని విధమైన ప్రవర్తనలు చూపించాలి కదా, నేను కొన్ని విధి విధానాలు నిర్వర్తించాలి కదా, నాలో ఎంత నేను నటించొచ్చుగాక. ఏదో ఒక రోజు నా హృదయాన్ని మీరు పరికించి చూసినప్పుడు ఇది పనికొచ్చే పుష్పమా కాదా అని మీకు తెలిసిపోదా? మనకే ఒక వ్యవహారంలో ఒక వ్యవస్థలో ఇంత జ్ఞానం ఉంటే, ఈ విశ్వాన్ని జగద్యోని అయిన వాడు, ఈ విశ్వానికి సృష్టికర్త, ఈ విశ్వ పరిపాలకుడు, ఈ విశ్వ సంహారకర్త అయిన పరమాత్ముడికి తెలియదా ఎవడు ఏమిటనేది? కాబట్టి అతడేం చెప్తున్నాడు, నా దగ్గరికి మీరు రావాలంటే ఈ మార్గం నీకు తెలియదు కదా, నేను చెప్పినట్టు విను, నా మీద అనన్య భక్తితో నన్నే కావాలని కోరుకో. ఫస్ట్ స్టెప్. కోరుకున్నాక ఏమవుతుంది తర్వాత సంగతి. నువ్వు నన్ను కోరుకో. ఇదేమైనా కామెడీనా? నేను చెప్పిన చోటికి మీరు రారు అని ఏదో కామెడీ జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక మ్యూజిక్ దీంట్లోపల చిత్రంలో ఆయన వస్తాడు, మ్యూజిక్ చేస్తూ ఉంటే యాంకరర్ని అమ్మాయి పాడుతూ ఉంటుంది. ఆయన చెప్తుంటాడు, హాస్య నటుడు, నేను చెప్పిన చోటికి రారు. అలాంటిది కాదు ఇది, అంత కామెడీ విషయం కాదు ఇది. ఇట్ హ్యాస్ గాట్ ఎ డీప్ స్పిరిచువల్ ఇంపార్ట్. ఏం చెప్తున్నాడు, నువ్వు రా. ఏ విధంగా రా? భక్తిలో. భక్తి అంటే ప్రేమ. ఒకటే మాట. మీరు కర్మ అన్నారు. కర్మ అంటే పని. ఏం పని? నీ ఆశ్రమ ధర్మం చేయి. నువ్వు క్షత్రియుడు అయి ఉండి నీకు ఈ పరిస్థితి లోపల విషాదం ఎందుకయ్యా అర్జున? యు ఆర్ ఎ వారియర్. వారియర్ షుడ్ వారియర్ షుడ్ డూ వాట్ ఎ డాక్టర్ షుడ్ డూ. ఒక పేషెంట్ వచ్చాడు, నేను ఆపరేషన్ చేయను, అక్కడ రక్తం కనిపిస్తుంది అంటే అదే డాక్టర్. ఒక ఫార్మర్ ఏం చేయాలి? వాడు కర్షకుడు. కర్షకుడు ఏం చేయాలి? భూమిని దున్నాలి, దుక్కాలి, దాన్ని వేరు చేయాలి, పంట రావాలి, సస్యశ్యామలమైన పంటలో నుంచి పంటను తీసుకొని వచ్చి సారవంతమైన ఆ పంటను అందరికీ పంపిణీ చేయాలి కదా. నేను చేసే పని నేను చేయను, నేను భూమిని దున్నను, దున్నితే దాంట్లో చేపలు ఉన్నాయి, పావులు ఉన్నాయి, నేను ఎలకలు సంపాదిస్తున్నాను అనుకుంటాడా? కాబట్టి నువ్వు యోధుడివి. యోధుడు చేయాల్సిన పని నువ్వు యోధుడు చెయ్యి. నీ కర్మ. కాబట్టి జ్ఞానం అంటే ఏంటి? ఈ రెండు ఎలా చేసుకుంటే నువ్వెవరు అని తెలుసుకో అన్నాడు. నువ్వెవరు? శరీరమా? అర్జునుడు అనే శరీరమా? ఈ శరీరం ఈ రోజు ఉంది, తర్వాత రేపు ఉండదు, ఇంతకుముందు ఉంది, మళ్ళీ రాదు. కాబట్టి పని, కర్మ, భక్తి, భగవంతుడి మీద ప్రేమ, జ్ఞానం, తెలివి. నాకు తెలిసినంత వరకు, నాకు అర్థమైనంత వరకు సింప్లిఫైడ్ వర్షన్ లోపల చూడాలి. అయితే మనం భగవద్గీత అనే దాన్ని ఒక సాహసమే. మీరు అడుగుతున్నారు, నేను చెబుతున్నాను, సాహసమే. ఎందుకంటే వివేకానంద అరైజ్ అండ్ అవేక్ అన్నాడు. తత్వో ఉత్తిష్ట పరంతప. అరైజ్ అండ్ అవైక్ అది వేదం చెప్పింది. చాందోగ్య ఉపనిషత్తు లోపల ఎలా ఉండాలి అనేది చెప్పింది భగవద్గీతలో సూత్రమైంది. మహాత్మా గాంధీ ఈ భారతదేశాన్ని కాన్షియస్నెస్ రైజ్ చేయడానికి గీతామాతనే నాకు రక్షణ ఇచ్చిందన్నాడు. ఐన్స్టీన్, ఎందరెందరో మహాత్ములు, మహానుభావులు భగవద్గీతలో నుంచి ఏదో ఒకటి తెలుసుకున్నారు, తోడుకున్నారు. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క దశలో, ఒక్కొక్కరు ఒక్కొక్క భావనలు, ఆ యొక్క ఇప్పుడు ఆ బురదలో దిగాల్సిందే. దిగితేనే కదా దాని మట్టి యొక్క వాసన తెలిసేది. దూరం నుంచి చూసి వ్యవసాయం చేస్తాము అంటే అది తప్పు కదా. ఆ లోతులో దిగినప్పుడు మునకలేసేంత జ్ఞానం భగవద్గీత ఇస్తుంది. భగవద్గీత అందుకని అంటారు పెద్దలు, గీత గంగ, తర్వాత గోవింద హృదయేతి తిష్టేతి, గగార సంయుక్తం పునర్జన్మ నా విద్యతే. దాని అర్థం ఏంటంటే గీత గంగ, గోవు గోవిందుడు ఎవరైతే హృదయంలో పెట్టుకుంటారో, ఈ గగార సంయుక్తం అంటే 4 గగార సంయుక్తం పునర్జన్మ నా విద్యతే. పునర్జన్మ లేదు అన్నాడు. పెద్ద పెద్దవారు ఏం చెప్పారంటే, అవును కదా, ఈ గీత పక్కన పెడదాం కాసేపు, గంగ ఎవడైతే ఆ గంగలో మునకలేసినాడో వాడికి మాత్రమే మోక్షం అన్నారు కదా. కానీ గీత అనే గంగలో ఎవడు మునిగాడో వాడితో పాటు విన్నవాడు, పానం చేసినవాడు, వాడి వంశము, వాడి పూర్వజనులకందరికీ మోక్షం పో. కాబట్టి గీత గంగ కంటే పవిత్రమైనది.
అలాగే గోవు ఒకరికి మాత్రమే పాలిచ్చింది, వాడు ఉన్నవాడుకో వాడి ఇంటి వాడుకో ఇస్తుంది. కానీ ఈ గీత అనే గోవు సర్వ ఉపనిషత్తుల రహస్యంలో సర్వులకి జ్ఞానమనే అమృతాన్ని ఇస్తుంది. కాబట్టి గీత గోవు కంటే గొప్పది. గోవిందుడు చెప్పిన వాడేవాడు? సాక్షాత్ గోవిందుడు. అంటే గో అంటే భూమి అని, గో అంటే వేదమని, గో అంటే గోవిందుడని. గోవర్ధన గిరినే ఎత్తినవాడు గోపాలుడు, గోపికా లోలుడు, అర్జునుడికి ఉపదేశించిన మహామంత్రం కదా ఈ గీత. కాబట్టి ఈ గీతని ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఈ సర్వశాస్త్రాలు కర్మం కానీ, కర్మ చేసే పద్ధతి కానీ, జ్ఞానం కానీ, ధ్యానం కానీ, మోక్షం కానీ సర్వం ఒక సిలబస్, ఒక ఇట్ ఈస్ కాల్డ్ విషయ పట్టిక అంటారే, ఇండెక్స్. ఆ ఇండెక్స్లో చూసి తర్వాత దాన్ని ఒక సంయుక్తంగా మనము విశ్లేషించినప్పుడు ఆ రిస్క్ తీసుకోవాలి. మొదలే ఫస్ట్ స్టెప్లో నుంచి లాస్ట్ స్టెప్కి వెళ్ళకూడదు. ఒక్కొక్క తెలియని అర్జునుడికి, యుద్ధానికి ఉత్సాహవంతుడైన అర్జునుడికి కృష్ణుడు ఒక గొల్లవాడు, ఒక పశువుల కాపరి. వాడు శిశుపాలుడు అన్నాడు కదా, నువ్వు పశువుల కాపరి అన్నాడు. 100 తప్పుల తర్వాత ఒక చక్రాయుధం వేశాడు. ఎవడికైతే పంచాయుధాలు తనలో ధరించిన ఆ పరమాత్మనే స్కందుడై ఈ విశ్వానికి వచ్చి భగవద్గీతను ఉపదేశించిన వాడు చెప్పిన ఆ రసామృతాన్ని మనం పట్టుకోవాలంటే అర్జునుడికి ఉన్న శోకం అనే మనస్తాపం మనకుందా? అర్జునుడికి ఎందుకు అలాంటి హృదయం వచ్చింది? యుద్ధానికి వచ్చిన వాడు చూసిన వాడందరూ తండ్రులు, తాతలు, మామలు, శాల అంటానే, శాల అంటే బావమరదులు ఇత్యాదులందరూ ఉండి వీరు ఇంకా కనపడరు కదా నాకు అన్న ఆ మోహంతో కృపయా పరయో విశిష్ట అంటే ఏమిటంటే కృప, శత్రువు అని తెలిసిన వాడి మీద కూడా పరమ కారుణిక దశలో చేసినాడు. మోహగ్రస్తుడైనాడు. వారి శరీరాలను చూసి వీడు నా తాత, వీడు నా తండ్రి అనుకున్నాడు. అప్పుడు చెప్తున్నాడు పరమాత్మ, వాడికి ఆ మోహాన్ని కలిగింపజేసి సేనయో హృదయోర్మధ్యే ఓ రథం స్థాపయే మే కేశవ కమాండ్ చేస్తున్నాడు అర్జునుడు. పోయి ఆ 2 సేనల మధ్య లోపల రథాన్ని స్థాపించు కేశవ అంటున్నాడు. వెళ్ళాడు, విన్నాడు. మీరు చెన్నైకి వెళ్తే పార్థసారథి కోయిల్ అని ఉంటుంది. అక్కడ పరమాత్మ కృష్ణుడు మీసాలు ధరించి ఉంటాడు ఆలయంలో. ఎందుకంటే సేనాధిపతికి ఇతడు ఏం చేస్తున్నాడు, రథచోదకుడు అయిపోయినాడు. ఈ హాజ్ బికమ్ ఏ డ్రైవర్. ఒక డ్రైవర్ యొక్క కాన్సెప్ట్లో ఉండాలంటే దాని తగ్గట్టు మీసాలు పెట్టుకొని యుద్ధం లోపల చక్రం ధరించకుండా అతడు వెళ్ళాడు. కాబట్టి భగవద్గీతని అలాంటి టెక్నికల్ రీజన్స్లో చూడకుండా ఒక స్పిరిచువల్ యాంగిల్లో మనం అసలు ఎటువంటి దృష్టి పెట్టుకోకుండా, నా దృష్టిలో వీ షుడ్ నాట్ బి బయాస్డ్ ఆర్ వీ షుడ్ నాట్ టేక్ సైడ్స్ విత్ భగవద్గీత. మనం చూడవలసింది ఏంటంటే భగవద్గీతలో ప్రారంభమైనప్పుడు ధ్యాన శ్లోకంలో మనకు కనపడవలసింది ఆ తెల్లని గుర్రములతోనున్న ఆ రథంలో ఉన్న ఆయన పార్థుడు, అతడికి నడిపించడానికి వచ్చిన వాడు పార్థసారథి. ఈ 2 సేనల మధ్యలో ఆ రథాన్ని స్థాపితము చేసి ఆ మోహానికి ఎందుకు అర్జునుడు లోనైనాడు అనే భావంలో వెళ్ళినప్పుడు యూ మస్ట్ ఎంటర్ ఇన్ టు ది షూస్ ఆఫ్ అర్జున. ఆ మోహంలో నుంచి, ఎందుకంటే యూ కెనాట్ టాక్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ కృష్ణ. కృష్ణ మన అందుబాటులో లేడు. సర్వతన జ్ఞానం ఆనందం స్వరూపుడైన కృష్ణుడిని, మాయాతీతుడైన కృష్ణుడిని, స్నేహశీలి అయిన కృష్ణుడిని, రాజనీతిజ్ఞుడైన కృష్ణుడిని, పరిపాలనా దక్షుడైన కృష్ణుడిని, వేదాంతాలు తెలిసే కృష్ణుడిని, సర్వశాస్త్ర కోవిదుడిని మనం అర్థం చేసుకోగలుగుతాం. దౌత్యవేత్త వాడే అయినాడే. ఈ వెంట యాజ్ డిప్లొమాట్, అవసరం అతనికి వెళ్ళాడు. అలాంటి కృష్ణుడి దృష్టిలోకి వెళ్ళి మనం భగవద్గీతని చూడకూడదు. అర్జునుడి యొక్క స్థానంలో నుంచి భగవానుడు ఏ విధమైన ఉపదేశంలో చేసి అర్జునుడి యొక్క మోహాన్ని ఒక్కొక్క మెట్టుగా ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్తున్న ఆ భావజాలానికి వెళ్ళిన నాడు భగవద్గీత సులభంగా అర్థమవుతుంది. లేకపోతే విల్ టేక్ సైడ్స్. నేను చాలా అంటే
మనం తెలుసో తెలియకో ఎన్నెన్నో ప్రవచనాలు వింటూ ఉంటాం భగవద్గీత. మనవాడు ఇంకా ఏముందండి, అర్జునుడు అంతవరకు వీరాలు పలికిన ఈ అర్జునుడు అక్కడ వెళ్ళి పారిపోయాడండి అని ఒక చులకన భావంలో తెలుసో తెలియక, అంటే రక్తి కట్టించడానికి మాట్లాడొచ్చు కాక. ఎలాంటి వాడు అర్జునుడు? అలాంటి అర్జునుడికి అలాంటి భావం వచ్చిందంటే అది క్లైబ్య దశ కాదు, అది పిరికితనం కాదు, ఒక స్వజనుల మీద బంధం, ఒక ప్రేమ. కాబట్టి ఆ దృష్టిలో చూసినప్పుడు నీ కర్తవ్య పాలన ఎలా చేయాలని బోధించిన బోధ కాదు భగవద్గీత, ప్రబోధం. ఎప్పుడైతే మనస్సు ఆగిపోతుందో అప్పుడు చేసేది ప్రబోధం, ప్రేరణ. ఒక ఆత్మపరమైన ప్రేరణ చేసినాడు కృష్ణుడు. ఆ ప్రేరణని అర్జున కృష్ణ సంవాదంలో ఉన్న ఆ ప్రేరణ మనం తీసుకున్నాం అనుకోండి, అండ్ ఇఫ్ వీఆర్ ఇన్ ది షూస్ ఆఫ్ అర్జున, ఇఫ్ యూ ఫీల్ లైక్ అర్జున, అండ్ మీరు ఏది చెప్తే తవ వచనం అహం కరిషే, నేను చేసేస్తాను అన్నాడు. మొదలు అన్నాడు నేను అలా నిహత్య, నేను వీళ్ళు చంపనే చంపను అన్నాడు. వీళ్ళందరూ నా స్వజనులు, నా బంధువులు అన్నవాడు. ఆ 18 అధ్యాయాల తర్వాత నువ్వు ఏది చెప్తే నేను అది చేస్తాను కృష్ణ అని మొదట్లోనే మధ్యలోనే వచ్చేసాడు. ఎందుకు వచ్చాడు ఆ పరిస్థితికి? అర్జునుడు అనే నిమిషతోని వచ్చిన ఒక గొల్లవాడు, రాసక్రీడా లోలుడు, ఎవరో గోపికల దగ్గర వచ్చి ఇచ్చకములాడిన వాడు, వెన్నని దొంగలించిన వాడు, యశోదాకి తన నోరులో భువనబాండాలను చూపినవాడు, ఇక్కడ వచ్చి ఆధ్యాత్మిక విషయమైన రణరంగ క్షేత్రంలో సర్వ ఉపనిషత్తు సారాల్ని అంత మధురంగా చెప్తున్నాడంటే మాటల. ఒక్క విషయం చెప్తాను, అంటే మనం చాలాసేపు మాట్లాడాము, ఒక్క విషయం చెప్తాను. అర్జునుడా ఈజ్ ఎన్ అస్ట్యూట్ అండ్ ఏ గ్రేట్ స్కాలర్, రైట్ ఆర్ రాంగ్. ద్రోణాచార్యుడు అర్జునుడిని మాత్రమే ఎన్నుకున్నాడంటే ఎందుకు? ఏ విషయమైనా కూడా చాలా సుశిక్తమైన సైనికుడు అర్జునుడు, అంటే ఈ కెన్ అండర్స్టాండ్ థింగ్స్. అదే ప్రహ్లాదుడికి వచ్చేసరికి ఇదే నారదుడు వచ్చి లీలావతి గర్భంలో ఉన్న ప్రహ్లాదుడికి అష్టాక్షరీ మహామంత్రాన్ని ఉపదేశించినాడు. చెప్పగానే వాడు స్తంభంలోను సర్వ విధాలుగా హిరణ్యకశిపుడు ఒక బిడ్డని బాధించే పద్ధతి అది. పాములతో తొక్కిచ్చాడు, కొండల మీద నుంచి కింద వేశాడు, విషాన్ని ఇప్పించాడు, ఏనుగులతో తొక్కిచ్చాడు. ఇన్ని చేసిన భగవన్నామం తప్పించి ఏదన్నా పలికాడా ప్రహ్లాదుడు? కేవలం ఒక్క నిమిషం చేసిన ఉపదేశానికే ప్రహ్లాదులంత జ్ఞాని అయితే మరి అర్జునుడికి ఎందుకు? ఫార్మల్ స్కూలింగ్ ఉంది కదా గర్భంలో ఉన్నదానికి దీనికి. అంటే అప్పుడు సరస్వతి మాత ఆశీర్వాదంతో కదా మహాభారతం రాయబడింది. అప్పుడు ఆ అమ్మ అంటుందంట, అక్కడేమో ప్రహ్లాదుడికి అష్టాక్షరి మహామంత్రం ఇచ్చింది ఉండొచ్చుగాక, ఇక్కడ చెబుతున్నవాడు సాక్షాత్ నారాయణ స్వరూపుడు. ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్కమైన భావజాలంతో, ఒక్కొక్క అత్యంత మధురమైన గానంతో అతడు విశదీకరిస్తుంటే అర్జునుడికి స్ఫుతిబోధం ఏం చేశాను? అంత తొందరగా అర్జునుడికి వచ్చేస్తే భగవానుడి వాక్కు మనకి రాదు కదా అని చెప్పి ఆమె అర్జునుడికి ఆ ఆలోచన రానికుండా చేసిందట. కాబట్టి అంటారు పెద్దలు. కాబట్టి దీని అర్థం ఏంటంటే, మనము భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఇప్పుడు మనకున్న అవైలబుల్ రిసోర్సే కదా మనం చూసుకోవాల్సింది. ఆ అవైలబుల్ రిసోర్స్ ఏంటి? ప్రతి భగవద్గీత గ్రంథం ఉంది, ఎవరో ఒకరు వాళ్ళు రాశారు, తాత్పర్యం ఉంది, అది పక్కన పెట్టుకోవడం. ఒక్కొక్క అక్షరం ఒక తృష్ణ, భగవంతుడు ఏం చెప్పుంటాడు అర్జునుడికి అనే తృష్ణతోని మనం చూసి ఆ తాత్పర్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆ తాత్పర్యం తర్వాత ఓహో ఇలా ఉంది అనే భావనలో వచ్చినప్పుడు సులభంగా మనకు అర్థం. అలా చెయ్యకుండా మనం భగవద్గీతను చదవడం వల్ల ఏమవుతుందంటే విల్ గెట్ బయాస్డ్, డెఫినెట్లీ విల్ గెట్ బయాస్డ్. ఎవరైనా ఇప్పుడు మొన్న ఏదేదో ఇన్సిడెంట్స్ అవుతున్నాయి, మందిరాలన్నీ కూడా చేస్తున్నారు. ఒకరు ఏమంటున్నారు, మొదలే ఒక పార్టీ వారు చేసేసినారు అంటున్నారు, ఇంకొకరు ఏమంటున్నారు, ఇంకొకరు చేస్తున్నారు అంటున్నారు. అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఏం చెప్తున్నారు, వారు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నారు, ఇంకోటి లేదంటున్నారు. కాబట్టి ఎవరికి వాళ్ళు ఒక బయాస్డ్ దృష్టిలో చూశారనుకోండి, వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ది బ్యూటిఫుల్ సానెట్
అండ్ సెలెస్టియల్ సాంగ్ ఆఫ్ భగవద్గీత. భగవద్గీతని మనం సంస్కృతం జోలికి పోవద్దు, ఎందుకంటే మనం పోయి మనం ట్రాప్ అయిపోతాం. మనకు సంస్కృతం లోపల నాలెడ్జ్ ఉంటే కానీ భగవద్గీతను ఇంటర్ప్రిట్ చేయలేమేమో, అండర్స్టాండ్ చేసుకో. ఇంటర్ప్రిటేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అండర్స్టాండింగ్. కనీసం ఆస్వాదించవచ్చు కదా. అండర్స్టాండింగ్ ఈజ్ ఆల్సో హయ్యర్ లెవెల్. అండర్స్టాండింగ్ చేయాలంటే మనకు ఆ తాత్విక పరమైన దృష్టి ఉండాలి అనుకుందాం. కనీసం మనం వీ కెన్ అప్రిషియేట్, దాన్ని ఉపాసించవచ్చు కదా, దాన్ని అర్థం చేసుకోవచ్చు కదా. అర్థం చేసుకోవాలన్నప్పుడు మనం చేయాలి అనుకుంటే నిజంగా భగవద్గీత గురించి ఒక విధమైన అవగాహన పెంచాలి. ఎందుకంటే మీరు మొదల్లోనే గీత, భగవద్గీత, బైబిల్ గీత అన్నారు. మరి బైబిల్ గీతకి భగవద్గీతకి ఏదో తేడా ఉండాలన్నప్పుడు ఒకవేళ అంటే మీ ఛానల్ యొక్క ఉందనుకోండి, నాకు ఎందుకో అలా అనిపించింది, సబ్జెక్ట్ టు యువర్ విల్లింగ్నెస్. మనం వై నాట్ వీ డూ ఒక్కొక్క చాప్టర్ అసలు ఏం చెప్పుంటారు అనేది ఇంత సమయం తీసుకోకుండా ఒక క్రిస్టల్ క్లియర్ డిస్టిల్డ్ మెథడాలజీలో వాట్ ఈజ్ ఇట్, స్థితప్రజ్ఞ అన్నాడు అనుకోండి. అసలు స్థితప్రజ్ఞ అని అర్జునుడు నాకు స్థితప్రజ్ఞ జ్ఞానం ఇవ్వు అన్నాడు. అసలు వాట్ ఈజ్ స్థితప్రజ్ఞ, వాట్ ఈజ్ డెఫినేషన్ ఆఫ్ స్థితప్రజ్ఞ, దానికి లక్షణాలు ఏంటి? స్మృతి అన్నాడు, స్మృతి అంటే వాట్ ఈజ్ ఇట్? ఇలా ఈ విధమైన అనాలిసిస్తో మనం అర్జునుడి దృష్టిలో నుంచి, భగవానుడి దృష్టిలో మనం టచ్ చేయకుండా అర్జునుడి దృష్టిలో నుంచి, ఎందుకంటే అర్జునుడు సర్వచేతనానికి ప్రాతినిధ్యం వహించాడు. అతడు అడిగింది, అతడి గురించి అడిగినా అడగకపోయినా అతడు అడిగిన ప్రశ్న, ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్ అడిగిన ప్రశ్న వల్ల టీచర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది. దాని అర్థం ఆ ఇంటెలిజెంట్ స్టూడెంట్ అడిగిన ప్రశ్నకి సమాధానం టీచర్ వారికే ఇచ్చింది అనుకుంటామా? అలా అనుకోకుండా అర్జునుడినే మనము ఓకే, అర్జున ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ స్కాలర్, ఈజ్ ఎ విజ్డమ్ విజయుడు, కిరీటి అయిన వాడు, ఒక వారియర్ అడిగిన ప్రశ్న దృష్టిలో నుంచి చూసి మనము స్టెప్ బై స్టెప్ 18 ఎపిసోడ్స్ని తక్కువ సమయంలో కొట్టే తెచ్చే అది దానికి ఆ ప్రశ్నలు వేయాలన్నప్పుడు ఏది అవసరం ఉన్న ప్రశ్న అనేది మీరు కూడా కొంచెం రీసెర్చ్ చేసి వర్క్ చేసి, ఎందుకంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది ఇప్పుడు వీఆర్ ప్రోన్ టు గెట్ టెంప్టెడ్. ఏదో చెప్పాలి, ఏదో ఉత్సాహంలో ఏదో చేయకుండా ఒక స్లోగా ఒక బరువైన పదార్థాన్ని ఎత్తేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఒక్కసారి అటు ఇటు స్లిప్ అయినా విల్ ఫాల్ డౌన్. సో లెట్ us బ్రేక్ ఇట్ ఇన్ టు పార్ట్స్. ఒక్కొక్క విశ్లేషణాత్మకంగా, వివరణాత్మకంగా, కనీసం మనవంతు బాధ్యతగా ఇది ఉండవచ్చు. లెట్ us నాట్ టచ్ టు ది స్పిరిచువల్ యాంగిల్. స్పిరిచువల్ యాంగిల్ అనేది మహామహులు, వేదాంతులు, సర్వజ్ఞులు, సర్వశాస్త్ర కోవిదులు, సర్వ రహస్య సారాన్ని మదించి శోధించి ఛేదించిన వారు ఉన్నారు. మనం అంతంత గొప్ప గొప్ప విజ్ఞాన వికాసాన్ని చూపించడానికో మన యొక్క జ్ఞాన తరంగాలని వితరణ చేయడానికి మనం చేయకూడదు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఈరోజు ఇంకొక రాబో 10 సంవత్సరాల తర్వాత ఈ విషయమే ఎతుకుతున్నప్పుడు ఎవరో సర్ఫింగ్ అంటున్నారు, ఆ సర్ఫింగ్ లోపల కనిపించినప్పుడు అది ఎవరన్నా చూస్తారు, చూడొచ్చు, చూడకపోవచ్చు. కానీ మన బాధ్యత ఏంటంటే దేర్ ఈజ్ సమ్ వే టు డీల్ విత్ ఇట్. ఎందరో చేశారు, మనం ఇలా చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాం. సబ్జెక్టివ్ వరకు ఐఎమ్ రెడీ. తప్పకుండా మీరు చెప్పినట్టు మొత్తం భగవద్గీతని ఎంత సింప్లిఫై చేసి ఒక్కొక్క శ్లోకాన్ని, ఒక్కొక్క శ్లోకంలో ఉండే ఒక్కొక్క పదాన్ని, నేను ఇక్కడ చిన్న మీకు ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, ఒక్కొక్క శ్లోకం చెప్పాలి అనుకోండి, ఒక్కొక్క శ్లోకం చదవడానికే ఇట్ టేక్స్ 1 minute. దాన్ని వివరణ చేయాలంటే ఇట్ టేక్స్ 4 minutes. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ చాప్టర్ తీసుకోండి, నియర్లీ 76-78 వర్సెస్ ఉన్నాయి. 5 into 78 ఎంత అయింది? వాట్ ఈస్ ది టైమ్ టేకన్ అండ్ దానికి ఎక్స్ప్లెనేషన్. సో ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అందుకనే ఆ 5 hours అనేది ఇట్ ఈస్ నాట్ వయబుల్ ఆల్సో. అనేది ఏంటంటే మీకున్న ఏదైతే మీకు బాగా తెలుసు, నాకు తెలుసు, నేను చెప్పను. అందుకనే ఉంటుంది భగవద్గీత గురించి అని కాదు, ఇది ఎట్లా డ్రైవ్ చేయాలి, ఇది ఎలా డ్రైవ్ చేయాలి అనేది మనం చెప్పినట్లే చేద్దాము. దానికి దానికి ఏం చేస్తామంటే, నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను. సపోజ్ ఒక ఫస్ట్ చాప్టర్ ఉందనుకో, ఒక పాయింట్స్ అంటే మెయిన్ కథ ఎక్కడ మలుపు తిరుగుతున్న పాయింట్స్, ఆ తత్వం ఎక్కడ ఏం చెప్తున్నారనే మెయిన్ పాయింట్స్ లోపల వితౌట్ టచింగ్ ది శ్లోకాస్, అవసరమైతే శ్లోకాస్ చెప్తాం. ఎందుకంటే శ్లోకం చెప్పగానే ఒక
మామూలు మనిషి వింటున్నప్పుడు నాకు సంస్కృతం తెలియదు అనుకోండి, నేను విన్నాను అనుకోండి, మై మైండ్ గెట్స్ డిస్ట్రాక్టెడ్ టువర్డ్స్ శ్లోక. సో ఫస్ట్ లెట్ మీ అండర్స్టాండ్ ది ఎసెన్స్, దాంట్లో ఉన్న సారం ఏంటి అర్థమయ్యాక ఆ ఉత్సాహంతో వాళ్ళు పోయి భగవద్గీత కొనుక్కొని దాంట్లోన తాత్పర్యం తెలుసుకుంటే మనం సక్సెస్ అయినట్టు. ఒక్కడు, వేల మంది అక్కర్లే, ఒక్క వివేకానంద దొరికాడు రామకృష్ణ పరమహంసకి. అక్కడ పోయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మాట్లాడాడు చికాగో కాన్ఫరెన్స్లో, వరల్డ్ని ఎలా చేంజ్ చేసింది చూడండి. కాబట్టి ఒక్క అర్జునుడు దొరికాడు ద్రోణాచార్యుడికి, ఎంత విశ్వాంతరాలు. అలాగే ఒక పక్కనేమో వారియర్ మెథడాలజీ లోపల అర్జునుడికి ద్రోణాచార్యుడు ఉంటే, ఒక స్టెప్ పైకి వెళ్ళిపోయి తత్వెక్కపోయిన విషయాలు ద్రోణాచార్యుడు చెప్పలే. ఎంతసేపు కూడా మిలిటరీ సైన్స్ నేర్పించాడు, స్పిరిచువల్ సైన్స్ నేర్పించింది కృష్ణ పరమాత్మ. సో కృష్ణుడి మీద భక్తితో, విశ్వాసంతో, అర్జునుడి మీద సింపతితో, మొదట్లో సింపతిగా ఉండాలి మనకి. అర్జునుడికి ఎందుకు ఇలా చేస్తున్నాడు, అతన్ని మనము వి షుడ్ నాట్ డిగ్రేడ్ ఆర్ లిమిట్ హిస్ కేపబిలిటీ. ఈజ్ అ గ్రేట్ స్కాలర్ ఇన్ హిమ్సెల్ఫ్. అలాంటి స్కాలర్లీ వ్యూలో నుంచి మనకేం చెప్పగలుగుతున్నాడు, దాంట్లో సారాన్ని ఎలా తీసుకోవాలి అని మనం ప్లేస్ చేసుకున్నాం అనుకోండి, మనకి భగవద్గీత సారం చాలా అర్థమవుతుంది. ఎందుకంటే లాస్ట్ ఫినిషింగ్ నేను ఏం చెప్పబోతున్నానంటే, సహస్ర కవచుడు అనేవాడు కర్ణుడు. వాడు 1000 సార్లు యుద్ధం జరిగింది నరనారాయణులకి కర్ణుడిని చంపడానికి. వాడి లాస్ట్ జన్మ కర్ణుడు. జన్మతోనే సహజమైన కవచకుండలాలతో వచ్చినాడు. ఆ కవచకుండలాన్ని ఇంద్రుడు తీసుకుపోయాడు, ఎందుకంటే ఇంద్రుడి పుత్రుడు అర్జునుడు. అయితే నారాయణుడికి అర్జునుడికి ఒక సంబంధం ఉంది. కృష్ణుడికి అర్జునుడికి ఏంటి, వీరు పూర్వజన్మ లోపల నరనారాయణుడు. నరనారాయణుడు అంటే బద్రి ఉంది కదా, బద్రికాశ్రమం పైన బద్రీనాథ్ అనే ఆలయం, అక్కడ 2 పర్వత శ్రేణుల్లో పరమాత్మ ఆచార్యుడు, శిష్యుడు. ఆచార్యుడేమో ఈ విధంగా, శిష్యుడు ఆచార్యుడు మధ్యలో ఒక రహస్యమైన ఒక సారం వచ్చింది, అదే అష్టాక్షరీ మహామంత్రం. అష్టాక్షరీ మహామంత్రాన్ని వితరణ చేసింది నరనారాయణుడు. ఇంత భగవద్గీత అంటే వైష్ణవ దృష్టిలో చెప్తారు, మీరు ఇంటర్ప్రిటేషన్ చేయొద్దన్నా చేయాల్సి వస్తుంది. వైష్ణవాచార్యులు ఏం చెప్పారంటే, ఇంత భగవద్గీత ఎందుకు చెప్పాడు అర్జునుడికి అంటే, 18వ అధ్యాయం లోపల ఒక చరమ శ్లోకం అనే ఒక రహస్యాన్ని అర్జునుడికి చెప్పాడు. సర్వధర్మాన్ పరిత్యజ మామేకం, అక్కడి వరకే చెప్తాను. ఎందుకంటే ఆచార్యులు చెప్పిన విధంగా అది మంత్రోపదేశం అయితే కానీ చెప్పకూడదు. ఆ ఒక రహస్యాన్ని చెప్పడానికి ఆ నరనారాయణ లోపల అక్కడ మిగిలిపోయిన ఆ బ్యాలెన్స్ సిలబస్ని కురుక్షేత్ర సంగ్రామం లోపల అర్జునుడికి ఇచ్చి, అర్జునుడనే మిషతోని మనకి ఆ జ్ఞానాన్ని ప్రబోధించి, మంత్రశాస్త్రంలో ఉండేటట్టు భగవానుడితో సంబంధం ఇలా కలిగించుకోవాలని చెప్పిన ఒక గొప్ప ప్రవాహ, ఆధ్యాత్మిక రసరమ్య ప్రవాహ గంగ భగవద్గీత. కాబట్టి మనం విజ్ఞానపరంగా, మానసిక శాస్త్రపరంగా, సాంఘిక శాస్త్రపరంగా, ఆధ్యాత్మిక శాస్త్రపరంగా, పరిపాలనా శాస్త్రపరంగా ఎక్కడెక్కడ భగవానుడు చెప్పింది మనకు అర్థమైందో మనం భగవంతుడిని ఆపాదించొద్దు. ఇది ఉపయోగించుకునే విధంగా చూసి, టైం ఫ్రేమ్ ఎక్కువ లేకుండా కట్టే కొట్టే తెచ్చే, ఇదేముంది, దీని యొక్క పర్యవసనం ఏంటి, ఇలా చూడాలి. ఈ చాప్టర్ ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది, ఈ శ్లోకాలు ఉంది, దీంట్లో ఈ మీనింగ్ చెప్పారు, దీని కనెక్టివిటీ నెక్స్ట్ దాంట్లో ఇలా వస్తుంది. ఆ విధంగా చేసి చూస్తే స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా ఒక ఉపయోగం ఏమో అని ఒక భావం. థ్యాంక్ యూ సార్. చూశారు కదండి, రాబోయే వీడియోస్లో భగవద్గీత గురించి మేము మీకు చెప్పే విషయాలు మీకు అర్థమయ్యే రీతిలో భగవద్గీతని సింప్లిఫై చేసే విధంగా ఉంటాయని మేము ప్రయత్నం చేస్తాము, చేసి వీడియో మీ ముందుకు తీసుకొస్తాము. థ్యాంక్ యూ సార్. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to
Myra Media. Please like, share, and subscribe to Myra Media for lot of film news, gossips, and hot news. Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share, and subscribe to Myra Media.